అప్పటిదాకా భామా కలాపం, శ్రీనివాస కళ్యాణం లాంటి కూచిపూడి నృత్య రూపకాలనే నాట్యాచారులు వేసేవాళ్ళు. కానీ ఇలాంటి కూచిపూడి సాంప్రదాయంలో కామసూత్ర నృత్య రూపకాన్ని ప్రదర్శించి వివాదాలకు కేంద్రమయ్యారు స్వాతి సోమనాథ్. 2 దశాబ్దాల క్రితం జరిగిన ఈ సంఘటన అప్పుడు ఒక సెన్సేషన్ అయిపోయింది. మళ్ళీ అదే నృత్య రూపకాన్ని తన శిష్య బృందంతో తిరిగి ప్రదర్శించనున్నారు స్వాతి సోమనాథ్. అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, తిరిగి ఆ నృత్య రూపకాన్ని ఎందుకు ఇప్పుడు ప్రదర్శించాలనుకుంటున్నారు, మొత్తం ఈ విశేషాలన్నీ మనం మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ నాట్య కళాకారిణి స్వాతి సోమనాథ్ గారు. స్వాతి సోమనాథ్ గారు, నమస్తే మేడం. నమస్తే సతీష్. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలవటం. అంటే సాధారణంగా బయటని కలవటం కానీ ఇంటర్వ్యూ రూపంలో కలవటం అనేది సంతోషం. ఎందుకంటే మన తెలుగు జాతికి సంబంధించి, కళకు సంబంధించి చెప్పుకోదగ్గ అతి కొంతమందిలో మీరు కూడా ఒకరు ఉంటారు. థ్యాంక్ యూ. చిన్నప్పటి నుంచి మీ ప్రదర్శనలు చూడటం కానీ, మీకోసం మీలో ఉన్న మీకు తెలియని ఒక రెబలియన్ అప్రోచ్ మాకు కనిపించడం కానీ ఇవన్నీ జరిగాయి. గతంలో మీరు ఈ కూచిపూడి సాంప్రదాయంలో ఈ కామసూత్ర నృత్య రూపకాన్ని ప్రదర్శించినప్పుడు చాలా విమర్శలు వచ్చాయి. పబ్లిక్లో కూడా బాగా డిస్కషన్ జరిగింది. ఎందుకు అలా ఎంచుకున్నారు దాన్ని? అప్పుడు ఎలా అనిపించింది మీకు? అంటే అప్పుడు నేను అప్పటికే 2006లో అనుకుంటాను 2003లో కామసూత్ర చేశాను. అప్పటికే నేను చాలా బ్యాలెన్స్ చేశాను. ఆదిశంకర్ల జీవిత చరిత్ర మీద కూచిపూడి నృత్య శైలిలో చేసిన ఒకే ఒక డాన్సర్ నేనే ప్రపంచంలో. ఇలాంటివి చాలా మొదటివి నా ఉన్నాయి. ఒకే ఒక డాన్సరు అన్నది చాలా ఉన్నాయి, చాలా ప్రయోగాలు చేశా. కానీ కామసూత్రకు వచ్చేసరికి ఏమైందంటే మనకి కొన్ని వందల వేల సంవత్సరాలుగా అది ఒక అశ్లీలము, అదొక బూతు అన్నది సమాజంలో ఏర్పడిపోయింది, ఒక అపోహ. అవును. సో న్యాచురల్లీ ఒక ట్రెండ్, ఒక అపోహకి, ఒక ఆలోచనకి, బలంగా పాదుకున్న ఒక ఆలోచనకి అలవాటు పడిన జనం ఒక్కసారిగా కూచిపూడి నృత్య శైలిలో, సంప్రదాయ శాస్త్రీయ నృత్య పద్ధతిలో రవీంద్ర భారతి వేదిక మీద చెయ్యడం అంటే కొంచెం డైజెస్ట్ చేసుకోవడం కష్టం. సో అందుకు బిగినింగ్లో విమర్శలు ఎదురయ్యాయి. కానీ చూసిన వాళ్ళందరూ డెఫినెట్గా తర్వాత మెచ్చుకున్నారు. కొంచెం మూమెంట్స్ అన్నీ కూడా మనం తగ్గట్టుగా జాగ్రత్తగానే ఉంటుంది. ఎందుకంటే నాట్యశాస్త్రంలోనే భరతుడు చెప్పాడు కొన్ని నిషిద్ధాలు, వాటిని ఆయన నీరసాలు అంటాడు. శృంగారం కానీ, చావు కానీ, అన్నం తినడం కానీ ఇలాంటివి ప్రదర్శించకూడదు అంటారు ఆయన. సో శృంగారం ప్రదర్శించలేదు, శృంగార భంగిమలు మాత్రమే ప్రదర్శించాను. కానీ అప్పట్లో బాగా అప్పుడు కొంత వివాదం అవటం, నేను చెప్పింది ఏంటంటే ఒక అపోహకి అలవాటు పడ్డ జనము ఏదైనా ఒక కన్వెన్షన్కి అలవాటు పడినప్పుడు దాన్ని బ్రేక్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఉంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్ అనేది మనకి డెఫినెట్గా వస్తుంది. కాబట్టి న్యాచురల్గా అది వివాదమైంది. అవడం కూడా ఒక విధంగా మంచిదే. సో కామసూత్ర ఇంత గొప్ప గ్రంథం అన్నది చాలా మందికి తెలియదు, అప్పుడు తెలిసి వచ్చింది. అంటే గతంలో మనం చూస్తే నాట్యాచార్యులు కానీ, మీలాగా నర్తకిమణులు కానీ, శ్రీనివాస కళ్యాణం, భామా కలాపం ఇవే చేసేవారు ఈ కూచిపూడిలో. బట్ మీరు ఒక్కసారిగా అది చేసేసరికి అంటే నాట్యము, నృత్యం అనేది ఒక కళ, ఒక ఎంటర్టైన్మెంట్, ఒక శాస్త్రం అనే భావన కాకుండా సమాజానికి ఒక మెసేజ్ పంపించేది, సమాజంలో ఉన్న ఒక తప్పుడు ఆలోచన, అది తప్పుడు ఆలోచన కాదు, ఇది కూడా సంస్కృతికి సంబంధించిందే అన్న ఒక సంకేతాన్ని పంపించేది అనేది మీ ద్వారా అది బయటి ప్రపంచానికి వెళ్ళింది. దాని విషయంలో మీ కామెంట్ ఏంటి? అంటే అప్పటికండి నా టైంకి వచ్చేసరికి వెంపటిచన్ సత్యం గారు వాజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ గురూస్ ఆయన కూచిపూడికి. కూచిపూడికి అంతవరకు ఉన్న ఒక పద్ధతి తప్పించి ఆయన తన స్టైల్లోని ఒక గొప్ప ఇంటర్నేషనల్ స్టేటస్ తీసుకొచ్చారు కూచిపూడికి. మీరన్నట్టుగా ఒక పద్మావతి శ్రీనివాసన్, చండాలిక, రుక్మిణి కళ్యాణం, హరవిలాసం అద్భుతమైన ప్రదర్శనలు ఆయన చూశాను. నేను నేర్చుకున్నదే వెంపటి చినసత్యం గారి బ్యాలెన్స్ చూసి. నాకు ఒక థాట్ వచ్చింది. అంటే బేసిక్గా నా క్యారెక్టర్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తాను, బేసిక్గా మెంటాలిటీ. ఇప్పుడు వెంపటి చినసత్యం గారు చేసిన చండాలిక నేను చేశానే అనుకోండి, అది మంచి సామాజిక ఇతివృత్తం, మంచి సోషల్ మెసేజ్, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిందే, సమాజానికి పనికొచ్చే బ్యాలేనే. కానీ నేను అంత బాగా చేయలేను, అది జనంలోకి వెళ్ళిపోయి ఒక ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను అదే సబ్జెక్ట్ తీసుకుని మళ్ళీ నేను చేయాల్సిన అవసరము లేదు, అంత గొప్పగా మైమరిపించలేను జనాన్ని. కాబట్టి ఐ షుడ్ డూ సంథింగ్ డిఫరెంట్. ఏంటి ఆ డిఫరెంట్ అంటే, నేను ఆదిశంకర్ల జీవిత చరిత్ర, నౌకా చరిత్రం, రాసగోపాలం, శరణం గోవిందం, ద్రౌపది, హిందుత్వ చాలా బ్యాలెల్ చేశాను.
ఈ ప్రాసెస్లో కామసూత్ర అనేది నాకు ఎంఫిల్ చేసేటప్పుడు నా ఇంగ్లీష్ లిటరేచర్ నా ఓకే. సబ్జెక్ట్. ఆ! సో దానిలో ఒక పార్ట్ ఆఫ్ థీసిస్ ఇస్ స్పిరిచువాలిటీ అండ్ సెక్షువాలిటీ ఓకే. ఇన్ హ్మ్. ఇండియన్ ఫిలాసఫీ. ఓకే. మన సనాతన ధర్మంలో శృంగారం ద్వారా మోక్షం ప్రాప్తిస్తుంది అనే ఒక సబ్జెక్ట్ తీసుకుని హ్మ్. నేను రాయడం జరిగింది నా ఎంఫిల్ థీసిస్. ఓకే. ఆ సందర్భంగా కామసూత్ర చదివాను. హ్మ్. అది కూడా ఒక చాలా పుస్తకాలు చదివాను కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా అన్ని బూతు పుస్తకాలే. ఇట్స్ పోర్నోగ్రఫీ. అవును. ఇట్ ఈస్ నాట్ కామసూత్ర. రైట్. మీరన్నట్టుగా ఆ పేరు అది పెట్టి ఆ ఇంకేదేదో పేరు కామసూత్ర అంటే ఒక బ్రాండ్ అన్నమాట. అశ్లీలానికి ఒక బ్రాండ్ చేసేసారు అవును. కామసూత్ర. హ్మ్. కామసూత్ర అంటే పోర్నోగ్రఫీ అని చేశారు. అవును. కాదు, కామసూత్ర అంటే ఒక అద్భుతమైన శృంగార ఆధ్యాత్మికత అన్నది పుస్తకం చదివిన తర్వాత తెలిసింది. హ్మ్. ముఖ్యంగా నేను దీనికి అవస్థ పడ్డాను చాలా. ఎందుకంటే ఈ పుస్తకాలు దొరికినవన్నీ కూడా నాకేమి పెద్ద ఇట్లాంటివే. అంతే. ఈ అవును. దిక్కుమాలిన పుస్తకాలే దొరికాయి బూత్ తప్పిస్తే, సాహిత్యంతో నిండి బూతు ఉన్నవే. సాహిత్యమే తప్పిస్తే గొప్ప సాహిత్యాలు కావాలి. లేవు. కనీసం వాత్సాయన మహర్షి రాసిన ఒక శ్లోకం కూడా అందులో ఉండేవి కాదు. ఓకే. అప్పుడు నాకు రెంటాల గోపాలకృష్ణ గారిది దొరికింది. హ్మ్. ఆయన దొరికితే ఆ పుస్తకం నేను బేస్ చేసుకుని ఈ కామసూత్ర బ్యాలే చేశాను. ఓకే. సో డెఫినెట్లీ ఇప్పుడు కాదండి, ఎప్పటికీ కూడా లెట్ మీ బి వెరీ ఓపెన్ అండ్ ఫ్రాంక్ విత్ యూ. హ్మ్. శృంగారం అన్నది ఎప్పటికీ కూడా అది ఇంట్రెస్టింగ్ సబ్జెక్టే హ్మ్. మనిషి అన్నవాడికి. అవును. అది ఎప్పుడూ కూడా కుతూహలాన్ని కలిగించే సబ్జెక్ట్. ఆసక్తిని కలిగించేది. ఆసక్తి ఎప్పుడూ ఉంటుంది. అది హ్మ్. అది లేకపోతే మనిషి సన్యాసి అయిపోతాడు ఓకే. 100%. హ్మ్. కాబట్టి ఇప్పుడు కాదు, ఎప్పుడు కాదు, ఎప్పటికీ కూడా ఇంకొక 1000 ఏళ్ల తర్వాత అయినా కామసూత్ర అవసరం ఉంటుంది. హ్మ్. ముఖ్యంగా 500 ఏళ్ల కిందటికి ఇప్పటికి, ముఖ్యంగా ఈ జనరేషన్కి ఓకే. కామసూత్ర అన్నది ఇట్స్ నెసెసిటీ. నెసెసిటీ. ఆ పుస్తకం చదివి తీరాలి. హ్మ్. దానిలో ఉన్న ఆధ్యాత్మికత అర్థం చేసుకోవాలి. దానివల్ల అట్లీస్ట్ వీళ్ళు కొంతైనా నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఓకే. అంటే మరి అప్పట్లో చేసినప్పుడు కొంత ఫ్యామిలీ నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది అని అంటారు. నిజమేనా? ఫ్రెండ్స్ కూడా ఎందుకు హా, కొంచెం రిస్క్ చేస్తున్నావు? మంచి పేరు సంపాదించావు. పేరు ఎందుకు పోగొట్టుకుంటున్నావు చేతులారా అని చాలామంది అన్నారంటారు. వాస్తవేనా? అది నిజమండి. అంటే సతీష్ గారు ఏమైందంటే హ్మ్. కామసూత్ర చేసేటప్పటికి నాకు మ్యారేజ్ కాలేదు. ఓకే. సో నాకు మా బ్రదర్ ఒక్కడే. హ్మ్. అండ్ హీ వాజ్ ఎ రైల్వేస్ ఆఫీసర్. ఓకే. ఇప్పుడు రిటైర్ అయిపోయారు. సో ఆ టైం అప్పుడు ఎక్సెప్ట్ మై బ్రదర్, మా మదర్ కూడా షీ వాజ్ అగెయిన్స్ట్ ఓ. కామసూత్ర. హ్మ్. ఇన్ఫ్యాక్ట్ ఎవరికి తెలియని విషయం ఏంటంటే రిహార్సల్స్కి వెళ్ళేంత వరకు కూడా నేను కామసూత్ర బ్యాలే చేస్తున్నాను ఆవిడకి తెలియదు. తెలీదు. ఎందుకంటే నాకు తెలుసు నీ పెళ్లి కాలేదు, ఎవడు చేసుకుంటాడు నిన్ను, ఈ బ్యాలే చేసిన తర్వాత కామసూత్ర చేసిన ఆడదాన్ని చేసుకున్నవాడు ఎవడొస్తాడు ముందుకి. హ్మ్. మనం ఓన్లీ మిడిల్ క్లాస్ పీపుల్, దట్టు కొంచెం సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఓకే. వాళ్ళం. ఆ. ఇవన్నీ వచ్చేసరికి నేను ఓకే. చెప్పకుండా నాకు ఒక మొండితనం ఉంది. హ్మ్. ఏంటంటే ఏదన్నా అనుకుంటే అది మంచి అని అనిపిస్తే మాత్రం నేను చేస్తాను, ఎవరు వద్దన్నా కాదన్నా. ఓకే. ఈ విషయంలో మాత్రం మా బ్రదర్ మాత్రం నన్ను ఎంకరేజ్ చేశారు. హ్మ్. తప్పే ఉంది, మనం చేయడానికి దేర్ ఇస్ నథింగ్ రాంగ్, లెట్ హర్ గో హెడ్. ఓకే. అది ఒక్కటి నాకు చాలా స్ఫూర్తిని ఇన్స్పైర్ చేసిందండి. హ్మ్. కానీ లోపల మాత్రం విపరీతమైన భయం ఉంది, ఓకే. భయం ఉంది. విపరీతమైన టెన్షన్. అంటే ఏమవుతుందో. ఒకటి అండి, ఆ రోజుల్లో నాకు అంత గొప్ప పేరు లేదు. హ్మ్. ఒక మంచి పేరు ఉంది, మంచి అవును. కళాకారిణి అని. అవును. పర్వాలేదు, బాగా చేస్తుంది అన్న పేరుంది. ఇప్పుడు ఈ బ్యాలే చేసి ఉన్న పేరు పోతుందేమో, హ్మ్. అసలు నన్ను ఎవరైనా ప్రదర్శనలకు పిలుస్తారా, అసలు నాకు ప్రొఫెషన్ ఉంటుందా, లైఫ్ ఉంటుందా, ప్రొఫెషనల్ లైఫ్, కూచిపూడి నృత్య కళాకారిణిగా హ్మ్. నాకు లైఫ్ ఉంటుందా, నాతో ఎవరైనా రోడ్డు మీద కనిపిస్తే మాట్లాడతారా, ఓకే. పేరెంట్ వాళ్ళకి పెళ్ళిళ్ళకి నన్ను పిలుస్తారా. పిలుస్తారా? అవును. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఆ అసలు కాలంలో ఆ రోజుల్లో కూడా కొంత అది ఉంది కదా ఎక్కువ. ఆ రోజులు ఇప్పటికీ ఇప్పటికే ఉంది. ఉందండి. ఉంది. ఉంది. మనది బేసిక్గా అండి, మన సొసైటీ ఇస్ ఎ హిపోక్రటిక్ సొసైటీ. రైట్. ఐ బిలీవ్ ఇన్ దట్. ఎస్. సో ఎవరైనా కొంచెం ఆ బ్యారియర్ దాటి పక్కకి వెళ్తున్నారంటే హ్మ్. వాళ్ళ మీద పడిపోతాం. పడిపోతారు. వాళ్ళ మీద మాట్లాడుకోవటం, వాళ్ళని దూరం పెట్టడం. మేబీ ఇద్దరు అమ్మలక్కలు నాకు కలిస్తే వాళ్ళ మీద మాట్లాడుకుంటారు. ఒకప్పుడు ఒక 100 ఏళ్ల కింద గుడిపాటి వెంకటాచలం గారిని ఎలా చేశారో, అవును. ప్రస్తుతానికి ఆ టైం అప్పుడు నా పరిస్థితి అట్లా అయిపోయింది. బట్ ఐఎమ్ ఇన్ ఎ బెటర్ పొజిషన్ యాక్చువల్లీ. Hmm. ఓకే. అంటే ఇప్పుడు కళని అభ్యసించటం, కళ మీద మక్కువ పెంచుకోవటం, కళా తృష్ణ, ఇవన్నీ ఓకే. అవన్నీ బలంగా ఉన్నాయి కాబట్టి మీరు దేశంలో అందరూ గుర్తించదగ్గ కళాకారిణిగా మారారు. అక్కడి వరకు ఓకే. కానీ ఇప్పుడు ఇది అనేది ఒక ప్రోగ్రెసివ్ థింకింగ్. ఎస్, ఇది ఒక రెబలిస్టిక్ అప్రోచ్. మామూలు అది ఎందుకు వచ్చింది మీలో? మీలో అది రావడానికి ఏమైనా నేపథ్యం ఉందా? మంచి క్వశ్చన్ అది.
అంటే బేసిక్‌గా మాది దూసి అగ్రహారం. ఇంటి హ్మ్. పేరు దూసి. శ్రీకాకుళం జిల్లాలో ఆమదాల వలసలో చిన్న గ్రామం. అవును. కానీ మా తాతగారులు, మా నాన్నగారితో సహా దే ఆర్ ఆల్ వెరీ వెరీ బ్రాహ్మణ కులానికి చెంది అగ్రహారీకులైన చాలా రాడికల్ థింకింగ్. ఓకే. మా నాన్నగారు పరిచయం చేసిందే గుడిపాటి వెంకటాచలం గారి సాహిత్యం, హ్మ్. శ్రీశ్రీ గారి సాహిత్యం. ఇవన్నీ కూడా నాన్న నుంచి వచ్చాయి నాకు. ఓకే. సోమనాథరావు గారు. ఓహో! సో, సాహిత్య అభిలాష కలిగింది. రాడికల్ థింకింగ్, రెవల్యూషనరీ, ఓపెన్ థింకింగ్, హ్మ్. ఈ మూసుకుపోయి మాట్లాడడము, ఇవి లేకుండా ఉండడం అన్నది మా ఫ్యామిలీ నుంచి నాకొచ్చింది. అండ్ బేసిక్‌గా ఐ ఆల్వేస్ ఫీల్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్‌లో ఒక రెవల్యూషనరీ గాలిలో, నీటిలో ఒక రెవల్యూషన్ అన్నదుంది. హ్మ్. మనకి నక్సలిజం అక్కడి నుంచే అవును. పుట్టిందంటారు. విప్లవాలకి ఆ! పుట్టినిల్లంటారు కదా! ముఖ్యంగా ఉత్తరాంధ్ర, అలాగే శ్రీశ్రీ వైజాగ్ అతను. అవును. కాబట్టి మేబీ ఆ నీరు, ఆ గాలి నాలో ఉందేమో. హ్మ్. అది నాకు దోహదపడిందేమో ఈ రెవల్యూషన్. అండ్ ఇంకోటి, ఐ ఆల్వేస్ మా ఇంట్లోని హ్మ్. బ్రింగింగ్ అప్ కూడా నేను ఒక్కదాన్నే అమ్మాయినండి. ఓకే. ఓహో! అంతే. ఒక్కతే అది మా మీరును బ్రదర్ బ్రదర్ అన్నారు అంతే. కదా! ఆ! సో, ఏనాడు కూడా మా ఇంట్లో ఆడపిల్ల ఇలాగుండాలమ్మా, ఇలా మాట్లాడాలమ్మా, ఇలాగ ముడుచుకొని కూర్చోవాలమ్మా, సాంప్రదాయంగా ఉండాలమ్మా. ఎవరైనా వస్తే మగాళ్ళతోటి లోపలికి ఆ! వెళ్ళిపోవాలమ్మా. సంప్రదాయంగా అంటే ఇంతకన్నా సంప్రదాయంగా ఇప్పుడు నాలాగా ఎవరు ఉండరు అవును. ప్రపంచంలో. అవును. కానీ బిహేవియర్ సంగతి చెప్తున్నా. హ్మ్. అంటే ఎవరైనా వస్తే నువ్వు ముడుచుకుపోవాలి, నువ్వు బయటికెళ్ళకూడదు, ఏం లేదండి. నెవర్. కట్టుబాట్లేం లేవు. అస్సలు నో కట్టుబాట్లు, బ్యారియర్స్. డిసిప్లిన్ ఉండేది. హ్మ్. 100% మా నాన్నగారి వల్ల, మా మదర్ వల్ల విపరీతం డిసిప్లిన్. హ్మ్. ఈ రోజుకి 10 గంటలంటే కరెక్ట్‌గా 10 గంటలకి నేను తయారవ్వడం అన్నది నాకు ఇప్పటికొచ్చింది. సమయపాలన. ఆ సమయపాలన, సంస్కారం అన్నీ ఇచ్చిన నా ఫ్యామిలీ హ్మ్. నాకు ఒక రెవల్యూషనరీ థింకింగ్, అట్ ద సేమ్ టైమ్ నువ్వు ఏది కరెక్ట్ అనుకుంటే, ఏది సమాజానికి మంచి అనుకుంటే, హ్మ్. నీ పక్కవాడికి హార్మ్ చేయకుండా, నీ ఓకే. పక్కవాళ్ళెవరు హర్ట్ అవ్వకూడదు. హ్మ్. అది ఎవరన్నా గానియండి. నువ్వు చెయ్యొచ్చు అన్న ఒక కాన్ఫిడెన్స్ నాకు ఫ్యామిలీ నుంచి వచ్చిందండి. హ్మ్. అది 100% ఐ గివ్ క్రెడిట్ టు మై ఫ్యామిలీ. ఓకే. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇది ఎందుకు ప్రదర్శించాలనుకుంటున్నారు? కామసూత్ర నృత్య రూపకాన్ని? మొన్న ఒక 10 రోజుల కిందట పద్మభూషణ్ వరప్రసాద్ రెడ్డి గారు ఓ మాట అన్నారు. హ్మ్. మన శాంత బయోటెక్. ఆ! ఇన్ని సంవత్సరాల కిందట అనంగానే ఆయన అన్న మాట గుర్తుకొచ్చింది. హ్మ్. అరణ్యవాసంలో సీతమ్మ వారిలా ఉన్నావమ్మా శ్రీకాకుళంలో ఈ 12 ఏళ్ళు. ఆయన హ్మ్. 14 ఏళ్ళు అయితే నీది 12 ఏళ్ల అరణ్యవాసం అని. హ్మ్. కారణం ఏంటంటే అక్కడ ఆ తర్వాత చెప్తాను. అక్కడ ఓకే. ఒక గవర్నమెంట్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఒక ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఆ! కూచిపూడి గురుకులం. హ్మ్. దానివల్ల అక్కడ ఉండిపోవాల్సొచ్చింది. ఓకే. అయితే ఆ కూచిపూడి గురుకులం సంప్రదాయం కల్చరల్ ట్రస్ట్ అనే కూచిపూడి గురుకులం పెట్టి, దాన్ని స్థాపించి 12 ఎకరాల్లో ఓహ్! వాల్మీకి ఆశ్రమంలా ఉంటుంది. ఓకే. అందరు రావాలని ఎప్పుడూ కోరుకుంటాను అవును. అక్కడికి. సో, చంద్రబాబు నాయుడు గారు 2015లోని కలెక్టర్ గారికి ఆదేశాలిస్తే, హ్మ్. మా అప్పటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అయినటువంటి శ్రీ జేఎస్‌వి ప్రసాద్ గారు ఓకే. ఐఏఎస్, వారి ఐడియా ఇది హ్మ్. సంప్రదాయం. ఓహో! సో, నా దగ్గర మాట తీసుకున్నారు అప్పటి కలెక్టరు. హ్మ్. "అమ్మా నువ్వు ఇక్కడ ఉండి హైదరాబాద్‌నొదిలి, మీ ఫ్యామిలీనొదిలి, సర్వస్వం వదిలి, నువ్వు ఇక్కడ ఉండి చేస్తావు అంటే టేకప్ చేస్తాం" అని. హ్మ్. ఒక్కటి అనిపించింది సతీష్ గారు. లైఫ్‌లోని కళాకారులకి అంత మంచి ఆపర్చునిటీ ఒకేసారి వస్తుంది. రైట్. సో, నేను క్షణం ఆలోచించలేదు. మా ఆయన్ని కూడా ఒక్క క్షణం కూడా ఆయన అడ్వైస్ కూడా అడగలేదు. హ్మ్. అడగకుండా ఓకే అనేసాను. సో, అక్కడ ఉండిపోవడం నుంచి హైదరాబాద్‌కి మెయిన్ మీడియాకి పూర్తిగా దూరం అయ్యాను. హ్మ్. మెయిన్ స్టేజ్‌కి కూడా. అవును. కానీ ఇప్పుడు సంప్రదాయం కూచిపూడి గురుకులం, సంప్రదాయం కల్చరల్ ట్రస్ట్ ద్వారా రన్ అయ్యే గురుకులం ద్వారా హ్మ్. అద్భుతమైన కళాకారులు, కూచిపూడి కళాకారులు తయారు చేశాను సిద్ధమవుతున్నారు. నేను. హ్మ్. సిద్ధం అయిపోయారు. ఏ లెవెల్‌లో సిద్ధమయ్యారంటే, ఈ రోజున ఈ బ్యాచ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో ఫస్ట్ ర్యాంక్ ఇన్ పీహెచ్‌డీ. ఓహ్! పీహెచ్‌డీ వరకు వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోయారు. హ్మ్. అది కాకుండా యూకే, యూఎస్ఏ మొత్తం ప్రపంచం అంతా ప్రదర్శనలు తిరిగి కూడా ఇస్తున్నారు. ప్రదర్శనలు ఇస్తున్నారు. రేపు ఏప్రిల్ 13కున్న ప్రదర్శనలో వాళ్ళే ఓకే. ప్రదర్శిస్తున్నారు. అయితే వాళ్ళని తయారు చేయడంలో నా మొత్తం ఫోకస్ హ్మ్. ఉండడం వల్ల మిగతాది లైఫ్ అంతా కూడా నా రెగ్యులర్ బ్యాలెన్స్ కూడా, రెగ్యులర్ ప్రోగ్రామ్స్ కూడా పక్కన పెట్టేశాను. హ్మ్. మీకు కూడా తెలుసు, అందరికీ, మీడియా వారికి ఇక్కడ అందరికీ తెలుసు. అవును. నేను ఎన్నో టీవీ ప్రోగ్రామ్‌లు కూడా యాంకరింగ్ చేసేదాన్ని. చేశారండి. అవును. ఆ! అవి కూడా వదులుకున్నాను. హ్మ్. నాకు చాలా ఇష్టం. అవి కూడా వదులుకుని, ఎందుకంటే చాలా తిరగలేక. మంది అనుకున్నారు. అంటే మంచి పీక్ స్టేజ్‌లో ఉన్నారు యెస్. మీరు కళపరంగా. హైదరాబాద్‌ని వదులుకోవటం అంటే ఇప్పుడు హైదరాబాద్ అనేది చాలా అవకాశాలకి కేంద్రం. రెండోది మీలాంటి అంతర్జాతీయ స్థాయి కళాకారులు ఇలాంటి హైదరాబాదు లేదా ఢిల్లీ అంటే ఇలాంటి మహానగరాల్లో ఉండడం అనేది ప్రదర్శనలు ఇవ్వటం ఇవన్నీ.
సడన్ గా హైదరాబాద్ విడిచి వెళ్ళిపోయి అలా అనిపించిందా? హైదరాబాద్ ఒక్కసారి విడిచి వెళ్ళిపోయి? ఎందుకు అనిపించలేదండి? ఎన్ని వేల వందల రాత్రులు ఉమ్, అంటే కలెక్టర్ గారికి, జేఎస్వి ప్రసాద్ గారికి మాటిచ్చాను గానీ, అది ఎంతవరకు నేను సక్సీడ్ అవుతానన్నది నాకు భయం వేసింది. ఓకే. ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్రాజెక్ట్. అవును. ఇప్పుడు చెప్తున్నాను మీ పరంగా, ఉమ్, 10 టీవీ పరంగా, ప్రపంచంలోనే ఏకైక కూచిపూడి గురుకులం అండి. రైట్. ఓ ప్రపంచంలో. ప్రపంచంలోనే. దానికి మా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ చైర్మన్, ఉమ్, టీటీడీఈఓ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, ఓకే. డైరెక్టర్ కల్చర్, ట్రస్టీస్. ట్రస్టీస్. అది ఓకే. నాది కాదు. ఉమ్, అయితే ఈ ప్రాసెస్‌లో సాధారణంగా శ్రీకాకుళం లాంటి ఊళ్ళ నుంచి హైదరాబాద్‌కి వస్తారు. అవును. హైదరాబాద్ నుంచి నేను రివర్స్ రివర్స్ శ్రీకాకుళంకి వెళ్ళారు. వెళ్ళాను. ఉమ్, ఎందుకంటే జన్మనిచ్చిన భూమి అది. జన్మనిచ్చిన భూమికి మనం ఏదో మన పరంగా చెయ్యాలి అన్న ఉద్దేశం, నాకు ఆపర్చునిటీ కలిసొచ్చింది. ఉమ్, సో, అందుకు ఐ హావ్ టేకెన్ ఎ డెసిషన్ అండ్ లెఫ్ట్. ఓకే. సో, దాదాపు 15 ఏళ్ళండి. అంటే 2015 ఆగస్ట్ 15కి ఉమ్, సంప్రదాయం శంకుస్థాపన అయింది. ఇప్పటి మంత్రులైనటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు దాన్ని శంకుస్థాపన చేశారు. ఉమ్, ఈ రోజు అంటే 11 ఏళ్ళు ఓకే. పూర్తి అజ్ఞాతవాసం. ఓకే. అందుకు ఈసారి రవీంద్ర భారతిలో నేను ఎన్నోసార్లు ఇచ్చాను, ప్రపంచం అంతా ఇచ్చాను. ఉమ్, ఇప్పుడు నేను నా కూచిపూడి వారసుల్ని ప్రపంచానికి పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఓకే. రవీంద్ర భారతిలో ఈ ప్రోగ్రామ్ ఇస్తున్నాను. ఓకే. మీరు ఉద్దేశం మంచిదే, సదుద్దేశం. వాళ్ళని ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటున్నారు. అయితే అప్పుడు మీరు నృత్య రూపకాన్ని ప్రదర్శించినప్పుడు మీకు మీరు కన్విన్స్ అయ్యారు. మీరు చల్తే నేను చేస్తా, నేను చెయ్యాలి అని వెళ్ళారు. ఇప్పుడు చేస్తుంది వీళ్ళు, మీ టీము, మీ మీ శిక్షణలో రాటుదేలిన వాళ్ళు, తర్ఫీదు పొందిన వాళ్ళు, కూచిపూడిలో అభ్యసన పూర్తి చేసిన వాళ్ళు. వీళ్ళు ఎట్లా కన్విన్స్ చేశారు? ఎందుకంటే మామూలు ప్రదర్శనలు ఇవ్వటం వేరు, ఈ కామసూత్ర అనే ఈ తరహాలో మీకు నాకు ఓపెన్ మైండ్ ఉన్నా ఇప్పటికీ దాని మీద ఒక ఇది ఉంది కదా, Yes. ఎట్లా కన్విన్స్ అయ్యారు వాళ్ళు? చాలా చాలా మంచి క్వశ్చన్. వీళ్ళు ఈ పిల్లలందరూ కూడా అండి బేసిక్గా గ్రామీణ వాతావరణం, ఉమ్, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పిల్లలు ఎవరికి పెద్దగా లేదు. లేదు. పాపం అందరి పేరెంట్స్ కూడా కష్టపడి 10-15 వేలు సంపాదించుకుంటూ వాళ్ళు ఎక్కడో పనులు చేసుకుంటూ ఉమ్, వాళ్ళని ఆ పిల్లల్ని ఇచ్చేస్తాం. వీళ్ళకి అందరికి అన్నం పెట్టి గవర్నమెంట్ ఓకే. విద్య నేర్పించమని నేను ఆ బాధ్యత తీసుకున్నాను, గవర్నమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అయితే అన్ని డాన్సులు వేరు. మీరు అన్నట్టు కామసూత్ర రిహార్సల్స్కి వచ్చేసరికి ముందుగా కొంచెం ఇబ్బంది పడ్డారు వాళ్ళు. ఉమ్, నేను ఆ విషయంలో మాత్రం అబద్ధం చెప్పదలుచు, డెఫినెట్గా ఇబ్బంది పడ్డాను. నేను ఒకటి చెప్పా, ఉమ్, జస్ట్ గో బ్యాక్ టు మై బ్యాలీస్ ఓకే. అండ్ సీ. ఓ, మీరు ఆ వీడియోస్ చూడండి, ఆ రోజున మీ ప్రచార మాధ్యమాల్లో వచ్చినవన్నీ చూడండి, నా వీడియో చూడండి, అన్నీ చూడండి. మీకు ఏదైనా అశ్లీలం అనిపిస్తే, మీకు ఏదైనా ఇబ్బంది పడితే మీరు చెయ్యొద్దు. ఉమ్, ఎందుకంటే ఆర్టిస్ట్ అన్న వాళ్ళు ఫుల్ హార్టెడ్గా స్టేజ్ మీదకి రావాలి. అవును, ఎక్కడో ఒక చిన్న డౌట్ ఉందనుకోండి, మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేము. ఇవ్వలేం. ఎందుకు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఈ రోజు కూడా స్టేజ్ మీదకి వెళ్ళే ముందర నాకు మేకప్ మ్యాన్లు ఉంటారు, పక్కన అందరూ ఉంటారు. డ్రెస్ వేసుకున్న తర్వాత ఒకసారి సరిగ్గా ఉందా లేదా చూడండి అంట. ఉమ్, కారణం ఏంటంటే వచ్చింది నా వెనకాల సరిగ్గా ఉందా, పిన్ను సరిగ్గా పెట్టుకున్నా అవునండి, లేదా, అవును, మీరు అన్నట్టు అది ఇది గనక ఆ మైండ్లో ఉందంటే మనం ఫుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేం. ఇవ్వలేం. సో ఐ టోల్డ్ దెమ్ క్లియర్లీ, కొంచెం హెజిటేషన్ ఉన్నా ఉమ్, మీరు నన్ను అడగండి, ప్రపంచంలోని ఏ క్వశ్చన్ కైనా నా దగ్గర సమాధానం ఉంటుంది. ఓకే. కానీ ఉమ్, మీరు కంప్లీట్గా కన్విన్స్ అవ్వాలి. ఈ రోజున వాళ్ళు నన్ను మించి చేస్తున్నారు. గ్రేట్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే ఉమ్, టుడే మీరు పెర్ఫార్మెన్స్కి వచ్చి చూస్తే, మొన్న ఒకళ్ళిద్దరు చూశారు, అదేంటండి అప్పటికి ఇప్పటికి అదే మ్యూజిక్, అదే నిమ్ గారు రాసిన లిరిక్స్, ఓహో, ఇంత డిఫరెన్స్ ఉందండి. కారణం ఏంటంటే ఐ ప్రొడ్యూస్డ్ అండ్ దీస్ స్టూడెంట్స్ ఆర్ సో గుడ్. ఉమ్, మామూలు కూచిపూడి లెవెల్ దాటిపోయారు వాళ్ళు. ఓహో, దాటిపోయారు కాబట్టి కామసూత్రాన్ని ఇంకా ఇంప్రవైజ్ చేసి ఈరోజు ప్రదర్శిస్తున్నారు. ఓకే. కేవలం ఇన్ఫ్యాక్ట్ ఇది ఏ గురువు అన్నా చెప్తారో లేదో తెలియదు కానీ ఈరోజు నేను చెప్తున్నాను, సంప్రదాయం కల్చరల్ ట్రస్ట్ స్థాపించక ముందున్న స్వాతి సోమనాథ్ వేరు, ఉమ్, సంప్రదాయం కల్చరల్ ట్రస్ట్ స్వాతి సోమనాథ్ లైఫ్ వేరు. ఓకే. టీచింగ్లో, కొరియోగ్రఫీలో కూడా. ఓకే. ఎందుకంటే ఫ్రమ్ మై స్టూడెంట్స్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఎ లాట్. అవును. వాళ్ళు చేసే ఆ భంగిమలండి, మీరు ఖజురహో శిల్పం అలా కనిపిస్తుంది, ఓ, అంత అందంగా చేస్తారు. ఓకే. ఎట్ ద సేమ్ టైం ఈ మాధ్యమం ముఖంగా నేను చెప్పాల్సింది ఏంటంటే పేరెంట్స్ రైట్. వాళ్ళ సపోర్ట్. ఉమ్,
వాళ్ళు చాలా ఆర్థడాక్స్ కన్వెన్షనల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా. ఓకే. ఎవ్వరు కూడా వాళ్ళు ఒప్పుకోవటం అనేది వాళ్ళు ఒప్పుకుని అంటే అమ్మ మీ మీరింత- చేతు అమ్మ అని పిలుస్తారు నన్ను. అమ్మ మీ చేతుల్లో పెట్టాము, మీరు వాళ్ళని తీర్చిదిద్దారు, వాళ్ళ వెనకాల మీరు ఉన్నారు కాబట్టి పూర్తి కాన్ఫిడెన్స్ నా మీద. అంటే నేను తప్పు చెయ్యను అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళల్లో ఉంది. కాబట్టి వాళ్ళ డెఫినెట్లీ ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్ బికేమ్ టుడేస్ కామసూత్ర. ఓకే, రైట్. అంటే ఆ, ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఓపెన్ మైండ్గా ఆలోచించే వాళ్ళ బట్టి కామసూత్రం అనేది ఒక శాస్త్రంగా అది ఒక సాంప్రదాయంగా అట్లా కనిపించిన పరిస్థితి. అయితే నాకు మీరు ఇందాక చెప్తున్నప్పుడు ఒక మాట గుర్తొచ్చింది. అప్పట్లో అసలు సోషల్ మీడియా లేదు, అస్సలు ఇంకా లేదంటే ఇంకా చాలా రప్చర్ చేసేవాళ్ళు. అప్పుడున్న మాధ్యమాలు పత్రికలు, లేదంటే ఎలక్ట్రానిక్ మీడియా ఎలక్ట్రానిక్ కొన్ని మీడియా, ఛానల్స్ కొన్ని ఛానల్సే ఉన్నాయి అప్పుడు. అవును. కానీ అదొకటి అడ్వాంటేజ్ అయిన అంశమే. ఉమ్. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు కామసూత్రం వీటన్నిటిని తప్పుపట్టిన వాళ్ళు ఇప్పుడు విపరీతమైన బోల్డ్ కంటెంట్తో సినిమాలు వస్తున్నాయి. బోల్డ్ కంటెంట్, షార్ట్ స్టోరీస్ అని బోల్డ్ కంటెంట్ రకరకాల. కాదు, అసలు అన్ని చూపెట్టేస్తుంది, అవును. ఏమీ లేదు. అవును. ఇప్పుడు ఈవెన్ 5-year-old కిడ్ ఈజ్ ఏబుల్ టు సీ ఎవ్రీథింగ్. Right. ఓటీటీ మాధ్యమాలు కానీ, టీవీలు కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, అవును. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ టు దెమ్. అవును. అంటే అప్పుడు వీటిని తప్పుపట్టిన వాళ్ళు ఇప్పుడు ఏమంటారు అంటే అప్పుడు హిపోక్రసీకి ఇప్పుడు వీళ్ళు ఈ ఓపెన్ మార్కెట్లు ఇవన్నీ వచ్చే దీన్ని ఏమంటారు? ఇప్పుడు వీళ్ళు తప్పు పట్టరు, కానీ వీళ్ళు అంటారంటే దీనివల్ల మాకు ఉపయోగం ఏంటని. ఓకే. అది సో Hmm. ఆ ఉపయోగం ఏంటో ఇప్పుడు చెప్తున్నాను నేను. ఓకే. ఎందుకంటే మీరు చూసే బోల్డ్ కంటెంట్లో హార్డ్ కోర్ క్రిమినాలిటీ కనిపిస్తోంది, సెన్సిటివిటీ లేదు, రైట్. ఒక రొమాన్స్ లేదు, ఒక సున్నితత్వం లేదు, ఒక శృంగారం అంటే అందం అండి, రైట్. శృంగార భావన లేదు, ఒక స్పిరిచువాలిటీ లేదు. ఇట్స్ ఓన్లీ బాడీ, రైట్. ఒక క్రిమినల్ మైండ్ సెట్. ఇట్స్ ఓన్లీ బాడీ దే ఆర్ రిప్రజెంట్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ క్రిమినల్, రైట్. బట్ యు ఆర్ రిప్రజెంటింగ్ ఓన్లీ యువర్ బాడీ. బట్ వాట్ ఐఎమ్ రిప్రజెంటింగ్ ఈజ్ ఇండియన్ సోల్, ఓకే. ఇండియన్ స్పిరిచువాలిటీ. దట్ ఈస్ కామసూత్ర. ఓకే. సో ఏ రోజైతే ఆ ఇండియన్ ఆత్మని, భారతదేశ ఆత్మని కానీ, భారతదేశ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత కానీ అర్థం చేసుకుంటారో ఈ జనరేషన్కి అది ఇప్పుడు చాలా అత్యవసరం. ఇప్పుడు జనరేషన్ ఓకే. మీరు అన్నట్టుగా 20 ఏళ్ల కింద ఆలోచిస్తే అప్పుడే ఇంత రాడికల్గా ఆలోచించాను, ఇప్పుడు వీళ్ళకి అసలు వీళ్ళన్నీ తెలుసు అనుకుంటున్నారు కానీ ఏం తెలియదు జనరేషన్. దే థింక్ దే నో ఎవ్రీథింగ్, రైట్. బికాస్ ద ప్రాబ్లమ్ ఈస్ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ హ్యాండ్. అవైలబుల్. సో వెన్ యూ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ హ్యాండ్, ఇన్ఫర్మేషన్ ఏది కరెక్ట్ ఏది రాంగ్ తీసుకోవాల్సిన జస్టిఫికేషన్ లేదు, జస్టిఫికేషన్, విచక్షణ, ఆ విచక్షణ, వివేచన, జ్ఞానము వివేచన అన్నది లేదు. పేరెంట్స్ ని పూర్తిగా కూడా మనం అనలేం, ఎందుకంటే వాళ్ళకున్న అంత ఆపర్చునిటీకి పిల్లలకి ఎంతగాని కంట్రోల్ చేస్తారు పేరెంట్స్. అవును. కాబట్టి ఇట్ ఈస్ నెససరీ ఫర్ దెమ్ టు సీ సర్టెన్ బ్యాలెన్స్. నేర్చుకుని ఒరే విధవల్లారా వచ్చి చూడండి రవీంద్ర భారతికి, ఎంజాయ్ ద డివినిటీ ఆఫ్ అర్ధనారీశ్వరం. ఒక ఆడ మగ ఎలా బిహేవ్ చేయాలి, ఒక ఆడ మగ కలయికలు ఉన్న డివినిటీ. ఇట్స్ నాట్ జస్ట్ సెక్స్, ఇట్స్ శృంగారం. రైట్. సి అన్ఫార్చునేట్లీ బ్రిటిష్ వాడు వచ్చి ఈ దేశాన్ని నాశనం చేశాడు. ఎందుకంటే వాడు మన ఆత్మని చంపేశాడు. మిగతా వాళ్ళందరూ ఏవేవో చేశారు కానీ వీడు మన ఆత్మనే చంపేశాడు. ఆత్మని చంపినప్పుడు ఏమవుతుందంటే నీకు ఏదైతే ఈ మనసులో ఉన్న డివినిటీ, ఈ హార్ట్లో ఉన్నది, ఆ స్పిరిచువాలిటీ మొత్తం పోయింది. అవును. వీఆర్ థింకింగ్ లైక్ బ్రిటిషర్స్ నౌ. సో ఆ గ్రూవ్ నుంచి బయటపడి భారతదేశ ఆత్మ ఎంత గొప్పది, భారతదేశ ఆధ్యాత్మికత ఎంత గొప్పది. వాత్సాయనుడు అనేవాడు పొర్నోగ్రఫీ రాయలేదు, వాత్సాయనుడు స్పిరిచువల్ ఎలివేషన్ ఇచ్చాడు జీవితానికి, రైట్, సొసైటీకి. అది చెప్పదలుచుకున్నాను. ఓకే. అంటే యాక్చువల్ మనం చూస్తాం, అంటే మన పురాతన టెంపుల్స్కి వెళ్తే ఈ భంగిమలన్నీ కనిపిస్తాయి, కానీ అక్కడ మనకు మీరు అన్నట్టుగా అందులో ఒక సాంప్రదాయం, ఒక సంస్కృతి అనేదే మనకు అర్థమవుతుంటుంది. అవును. అంటే మీరు మనం చూసే కళ్ళు బట్టి, భావం తద్భవతి, రైట్, మన ఆలోచన బట్టి, మన వివేచన, మన విచక్షణ బట్టే ఇవన్నీ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు కదా, ఇప్పుడు ఖజురాహోకి చాలా మంది టూరిస్టులు వెళ్తారు. అంటే హిందూసే కాదు, బయట రిలీజన్స్ వాళ్ళు అందరూ వస్తారు. హిందూస్ కూడా మన ఇంత సో కాల్డ్ కన్జర్వేటివ్ సొసైటీ అనుకుంటున్నాం మంది. అక్కడ శివపార్వతులను ఆ భంగిమలో చూపెట్టాడు ఆయన. ఆ ఏ శిల్పి చేశారో మహానుభావులు ఆ చరిత్రలో, ఆ తన్మయత్వం, ఆ శివుడు
పార్వతీదేవిని అలా దగ్గర పెట్టుకుని ఆవిడ మీదకి ఇలా ఉంగితే ఆవిడ తన ముఖాన్ని ఎత్తి శివుడి మీదకి అలా తీసుకెళ్ళినప్పుడు ఓకే ఆ ఇద్దరి చూపులో ఉన్న తన్మయత్వం రైట్ అండి, అది చూడరు. మనం ఏం చేస్తాం అంటే ఈ శివుడి చెయ్యి ఎక్కడ చచ్చింది, రైట్ ఆ ఈ ఒంటి మీద నడుము మీద ఉందా పక్కనుందా బొగ్గ ఇవే చూస్తారు థింకింగ్ అంతే. థింకింగ్. అంటే నేను అన్నది ఏంటంటే ఈ కల్చర్ మన ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా డెవలప్ చేయాలి. రైట్ సో ఎందుకు అక్కడికి పోతున్నాం, అసలు ప్రపంచంలో ఎటువంటి లేని శిల్పకళ భారతదేశంలో ఉంది. కోనార్ ఖజురో, అసలు మన పాత గుళ్ళు తీసుకున్న అన్ని దగ్గరలో కూడా ఇవి కనిపిస్తాయి. అవునండి అవును. మన అవి జగత్ ప్రసిద్ధం అయ్యే కానీ మిగతా అన్ని గుళ్ళు మాకు మా శ్రీముఖలింగం ఉంది శ్రీకాకుళంలో, బ్రహ్మాండమైన స్కల్ప్చర్స్. అవును అది చూసి తన్మయత్వం చెందాలి కానీ విరక్తి చెందకూడదు. రైట్ అది ప్రాబ్లం మన జనరేషన్తో. ఓకే. అంటే మీరు అన్నారు హస్బెండ్ ఆయన సినిమా నిర్మాత కదా, లేదు సినిమా డైరెక్టర్ రవి చావలి. రవి చావలి గారు. మరి అప్పుడు మీరు గతంలో నృత్యరూపం చేసేటమని మీకు పెళ్లి కాలేదు? లేదు. తర్వాత నేను పెళ్లి కాలేదంటే నాకు నవ్వు వస్తుంది. నాకు పెళ్లి కాలేదు, బ్లిమ్ గారు రచయితకి పెళ్లి కాలేదు, వాత్సాయుడు మహర్షి సన్యాస ఏకంగా. అంటే ముగ్గురు సన్యాసులు కలిపి బ్యాలే చేశారు అన్నది ఎప్పుడు మేము నవ్వుకుంటూ ఉంటాం అనమాట నేను బ్లిమ్ గారు. చెప్పండి. ఓకే. అదే అంటే అప్పుడు తర్వాత ఆయన రెస్పాన్స్ ఎలా ఉంది పెళ్లి తర్వాత? ఆయన యాక్చువల్లీ మాది అరేంజ్డ్ మ్యారేజ్. సో రవి గారు ఏంటంటే నన్ను కామసూత్ర చేసిన తర్వాత చాలా ఇంటర్వ్యూస్ ఇట్లాగే జరిగాయి. ఓకే. నన్ను చూసి అబ్బో రాక్షసిలా మాట్లాడుతోంది, అమ్మాయి బాగుంది అని అనుకున్నారట. ఏదో రాడికల్ థింకింగ్ ఉంది ఇంతవరకు అనుకున్నారు. ఎవరో మమ్మల్ని నా ఫోటో ఇవ్వలేదు, అలా నా సంబంధం ఉందని చెప్పి చేసుకుంటారంటే మాట్లాడతాను, పేరు చెప్పలేదు వాళ్ళు, డాన్సర్ అని చెప్పారు అంతే. డాన్సరా బాగుంటుంది చక్కగా చూద్దాం అనేసి సికింద్రాబాద్ కామత్లో కలిసాం మేము. ఆయన నేను కప్పు కాఫీ, ఆయన కప్పు మజ్జిగ తాగారు. సో ఇద్దరం కూర్చుని మాట్లాడి ఓహో నువ్వా అని అన్నారు ఆయన నన్ను చూడంగానే. అంటే అప్పుడు రిలేట్ అయ్యారు ఆయన. నేను చెప్పాను ఇగో నేను ఇది ఐఎమ్ ఓపెన్ టు ద వరల్డ్, ఇంకా దాయడానికి మీరు పెళ్ళైన తర్వాత మళ్ళీ కామసూత్ర చేసింది ఆ అమ్మాయిని నేను చేసుకున్నానని ఫీల్ అయ్యో లేదు, నువ్వు ఒక గొప్ప అద్భుతమైన కావ్యాన్ని సృష్టించావు, స్టేజ్ మీద కూచిపూడిలోనే ఒక శృంగార భరితమైన కావ్యాన్ని నువ్వు సృష్టించావు. కాబట్టి ఆయన హీ యాక్చువల్లీ విదౌట్ రవి చావలి దెర్ ఇస్ నో స్వాతి సోమనాథ్ టుడే, అంత ఎంకరేజ్ చేశారు. అయితే ఆయన పాప నేను కామసూత్ర చేయగా చూడలేదు మ్యారేజ్. సో ఆయన గురించిన ఒక ప్రదర్శన రవీంద్రబాద్లో వేసి ఆయన ఫ్రంట్ రోలో కూర్చోబెట్టి చూపెట్టాను నేను. నా పక్కన తెనాలి శేష్ కుమార్ గారు వేశారు నాయకుడిగా. సో హీ ఫెల్ట్ వెరీ ఇంప్రెస్డ్. సో టుడే ఈ రోజు నేను ఆయన్ని వదిలేసి హైదరాబాద్ను, మీరు హైదరాబాద్ అంటారు కానీ నేను మా ఆయన్నే వదిలేశానండి బాబు. నేను ఆయన్ని కూడా వదిలేసి ఆయన నానా తంటాలు పడుతూ ఇక్కడ హైదరాబాద్లో ఉంటే నేను అక్కడ శ్రీకాకుళంలో ఉండి 14 ఏళ్ళు దాదాపుగా 12 ఏళ్ళు చేస్తున్నానంటే ప్రపంచానికి ఆయన సహకారం అర్థం చేసుకోవటం. ఈ రోజున ఏముందండి, నువ్వు అక్కడ ఎందుకున్నావు, ఈ ప్రభుత్వ సంస్థ పాటించాల్సిన నువ్వా, అక్కడ ఎవరు లేరా, నువ్వు అంటే 1 నెల 2 నెలలు 1 సంవత్సరం కాదండి, 12 ఏళ్ళైంది ఇలా. అంటే ఈ రోజు నాకు కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు. ఈ రోజున నేను సంప్రదాయం నిలబెట్టినందుకు ఉన్న కష్టాల్లో మా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ దానికి చైర్మన్. సో అందరి సహకారంతో, అందరికన్నా ముఖ్య సహకారం మా ఆయన. నేను కొంచెం ఆ టెన్షన్ పెట్టినా నేను కాన్సన్ట్రేట్ చేశాను. మీరు ఇందాక స్టేజ్ మీద ఎక్కినప్పుడు మనకి ఉండే డిస్టర్బెన్స్ అదెంత ఇబ్బందో ఇది ఇంకా ఇబ్బంది కదా. ఇబ్బంది ఇంకోటండి, నేను అక్కడ బాగున్నాను హ్యాపీగా ఉన్నాను కానీ ఆయన ఇబ్బందులు పడుతున్నారు. ఓకే. సో ఐ డెఫినెట్లీ థింక్ హిస్ సాక్రిఫైస్ ఇస్ మచ్ గ్రేటర్. అది డెఫినెట్గా గ్రేట్. ఓకే. అంటే ఎప్పుడైనా ఈ ప్రదర్శనలు గట్టిస్తున్నప్పుడు సమ్ టైమ్స్ అంటే ఏమైనా కామెంట్స్ రావటము, ఏమైనా ఇచ్చేసినప్పుడు అంటారు కదా, అంటే మన వేదిక వెనక్కి వెళ్ళి ఏడవటము అని అలాంటి సందర్భాలు ఎప్పుడైనా ఎదురయ్యాయి అట్లా? లేదండి, నెవర్. ఓకే. అవమానాలు నేను ఐ టేక్ ఇట్ ఇన్ వెరీ జోవియల్ వే. ఓకే. చాలా ఫేస్ అయ్యాను, నో డౌట్ అబౌట్ ఇట్. వేదిక మీద ఫేస్ అయ్యాను, వేదిక మీదే ఫేస్ అయ్యాను, వేదిక వెనకాల ఫేస్ అయ్యాను. కానీ నా తత్వం ఏంటంటే ఎప్పటికప్పుడు వదిలిచేసుకుంటాను అంతే. ఆ క్షణం ఏదో కొంచెం బాధపడతాను, ఇంటికి వచ్చి మర్చిపోతాను నేను.
కానీ అవమానం ఎందుకు జరిగింది అన్న పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకుంటాను. అంటే మేబీ నాలో ఏమైనా తప్పుందా, రైట్, అవతల వాళ్ళ ఆ మాట వాళ్ళు అనడానికో intentional గా వాళ్ళ చేశారా? బిహేవ్ చేయడానికో మేబీ దెన్ ఐ షుడ్ కరెక్ట్ మై సెల్ఫ్. అవును, మీరు అన్నట్టు So, పోస్ట్ మార్టం ఉండాలి కదా. ఉండాలి. ఆ పోస్ట్ మార్టం అన్నది ప్రతి ఇన్సిడెంట్ దగ్గర నేను చేసుకుంటాను. కానీ ఏడవడం అంటే నాకు చాలా చికాకండి, నాకు చాలా అసహ్యం కూడా. ఇంకా మా పిల్లలు అంటే నా స్టూడెంట్స్ ఓకే, ఎవరైనా కొంచెం ఏడ్చినా నేను అంటాను చంప పగల కొడతాను, ఏడవద్దు, ఎందుకు ఏడుస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడపిల్లలు ఏడవకండి, యూ షుడ్ రైట్, బీ వెరీ స్ట్రాంగ్. స్ట్రాంగ్, ఏడవకుండా మీ ప్రాబ్లం ఏదైనా వస్తే ఫేస్ అవడానికి ట్రై చేయండి. ఓకే, ఏదైనా ఉంటే నాతో చెప్పగలిగితే చెప్పండి, లేదా Hmm. అమ్మా నాన్నలకి చెప్పండి. ఏడుస్తూ కూర్చుంటే ఏం లాభం? రైట్, సో నేను ఇందాక చెప్పాను కదండి, ఈ థింకింగ్ అంతా ఇట్ కేమ్ ఫ్రమ్ మై ఫ్యామిలీ ఓహో, 100%. సో దట్ వే ఐఎమ్ వెరీ ప్రివిలేజ్డ్ అనిపిస్తుంది. అవును, అదే మాది కూడా సాధారణ మిడిల్ క్లాస్ కుటుంబమే, అదేనండి, నాట్ ఎ అవును. వెరీ రిచ్ అవును. ఫ్యామిలీ. ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఒక ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, ఏ బ్యాక్గ్రౌండ్ లేని ఫ్యామిలీ. అవును. ఒక్క కల్చరల్ బ్యాక్గ్రౌండ్ మాత్రం అత్యద్భుతంగా ఉంది. అంటే మీకు అప్పటి కాలంలో కుటుంబాలు కూడా అలా ఉండేవి. అంటే కొందరేమో విపరీతంగా సాంప్రదాయము, Hmm. మడి అని, తర్వాత కొంత మీరు అన్నట్టుగా కుల దురహంకారం, ఇలాంటి ప్రదర్శనలు కొన్ని ఉండేవి కొందరిలో. అవును. బట్ అట్ ది సేమ్ టైం ఈక్వల్గా అలాంటి అగ్రవర్ణాల్లో కూడా సామాజికవేత్తలు, Hmm. ఊరినంతా కలుపుకుపోయేవాళ్ళు, కష్టం సుఖం వస్తే కలిసేవాళ్ళు, అంటే మీరు అన్నట్టుగా అల్ప వర్గాల్ని పిలిచి ఇంట్లో కూర్చోబెట్టి మనందరం ఒకటే అని ఒక భావన కల్పించేవాళ్ళు. అది కూడా ఉండేది ఈక్వల్గా. అవును. అది మరి ఇప్పుడు అది అంతరం ఉందో లేదో ఇప్పుడు తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది నాకు. కానీ అప్పట్లో ఆ గొప్పతనం ఉంది. 100% అండి. యాక్చువల్లీ మా ఫ్యామిలీ చూస్తే మాత్రం ఎప్పుడు అసలు అలాంటి, యాక్చువల్లీ నాకు ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు మీరు అంటే అనిపిస్తోంది, నేను ఎప్పుడూ కూడా ప్రపంచంలో ఇంతవరకు కూడా మీ కులం ఏమిటి అని ఎవరిని అడగల. గ్రేట్. అది ఇంతవరకు నా ఇంతవరకు. దగ్గరకు వచ్చే శిష్యులు కానీ అది అడిగితే నాకు ఎందుకో చికాగ్గా ఉంటుంది. అవునండి, అవును. వేరొకరు అడిగినా మనకి ఆ, ఇబ్బందిగా ఉంటుంది. నాకు ఇబ్బందిగా ఉంటుంది. నేను ఇంతవరకు మ్మ్. ఎవరిని నీ కులం అన్న ప్రసక్తి రాలేదు. రాలేదు. కులం మీద పెద్ద నమ్మకాలు లేవు నాకు. ఎందుకంటే అఫ్ కోర్స్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి ఎ బ్రాహ్మణ్. That time. 100% నేను జన్మతః బ్రాహ్మణ్ని, కన్వెన్షనల్గా కూడా బ్రాహ్మణ్ని, అండ్ మై స్పిరిచువాలిటీ ఎగ్జిస్ట్ ఇన్ మై బ్రాహ్మణిజం. కానీ మై బ్రాహ్మణిజం ఆల్వేస్ ఈజ్ ఫర్ ద గ్రేటర్ వరల్డ్. విశ్వశాంతి గురించి సహనావతు సహనం భునత్తు అన్నట్టు అవును. తప్పిస్తే కులం అనేది మాకు ఇంట్లోనే ఎప్పుడూ లేదండి, లేదు. ప్రసక్తే లేదు అసలు. లేదు కాబట్టే ఇప్పుడు నాన్నగారు ఆ ధోరణితో ఉండడం, మిమ్మల్ని ఆ విధంగా పెంచడం, మీలో ఆ రెబెలియన్ అప్రోచ్ వచ్చింది అంటే అంటారు కదా, విప్లవాగ్ని అంటారు. విప్లవ ధోరణి. ఇప్పుడు అదే. ఇప్పుడు శ్రీశ్రీ కవితలు ఎప్పుడు చదువుతుండేవాళ్ళు, ఓ, పదండి ముందుకు పదండి ముందుకు పదండి పోదాం పైకి అవును, బాధితుల, ఇదంతా చిన్నప్పటి నుంచి బాగా ఇన్కల్కేట్ అయ్యేసరికి. అవును. అండ్ ఇంకొకటండి, నాకు పెద్ద అడ్వాంటేజ్ నా లైఫ్లో గురువుల యొక్క ఇన్ఫ్లుయెన్స్. ఓకే. నేను శృంగేరి పీఠాధిపతి అయినటువంటి భారతీ తీర్థ మహాస్వామీజీ శిష్యురాలండి. అంటే మనం ఏదో వాళ్ళతో గంటలు గంటలు మాట్లాడతాం కాదు, వాళ్ళ దగ్గర కూర్చుంటేనే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంటుంది. అట్లాగే పెద్దవాళ్ళందరితో మాట్లాడడం, చాలా మంది ఆర్టిస్టులు కాదు, సాహితీవేత్తలు కాదు, అవును. కళాకారులు ఎవరితోనన్నా మాట్లాడడం. ఎందుకు చలం కూతురు సౌరీస్, ఆవిడ భీమిలిలో ఉన్నప్పుడు, ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆవిడ రేపు పోతారనగా ఈరోజు వెళ్ళి ఆవిడని చూసి వచ్చాను. సో అలాగే చలన్ సమాధి ఎక్కడా అని రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అవును. అరుణాచలంలో వెతుక్కుని ఆ సమాధి చూసి అక్కడ అబ్బో. ఫోటోలు తీసుకుని నమస్కారం పెట్టుకుని వచ్చి. అంటే Great. somehow మై రిలేషన్ విత్ ఆల్ దీస్ పీపుల్, ఇది నా క్యారెక్టర్, నా పర్సనాలిటీ డెవలప్మెంట్కి దోహదపడింది ఓకే. అనుకుంటాను. ఎందుకంటే ఓపెన్ మైండ్, ప్రతిదీ జస్టిఫికేషన్ అంటే జడ్జిమెంటల్గా ఉండను. ఇప్పుడు ఒకళ్ళు ఒకటి చేశారు అంటే వాళ్ళు ఏ సందర్భంలో చేసుంటారు, ఓకే. వాళ్ళ పరిస్థితులు ఏంటి అన్న అవగాహన మనకు ఉండాలి. ఉండాలి. ఇక్కడ మనం సోఫాల మీద కూర్చొని కామెంట్లు చేయడం కరెక్ట్. అది మీరు easy. అన్నట్టుగా అప్పటికప్పుడు మనం ఏదో ఆవేశంగా ఏదో ఆలోచించకూడదు, అనకూడదు. అనకూడదు. దానికి కారణం ఏంటనేది కొంత మనం ఇప్పుడు కామసూత్ర చేశానంటే నా స్థానం నుంచి అవతల వాళ్ళు ఆలోచించాలి. అవును, ఆలోచిస్తారా లేదా అది వాడి ప్రాబ్లం, వాడి కానీ అది ఐ నెవర్ బాదర్డ్. అవును. కానీ ఎవ్రీబడి కెనాట్ బి స్వాతి సోమ్నాథ్. రైట్.
నేనంటా ఏంటంటే నన్ను ఈ సమాజం కూడా తట్టుకుంది. హ్మ్. చెప్పాలంటే నేను సమాజానికి రుణపడి ఉన్నాను. రైట్. ఎందుకంటే నాలాంటి రాక్షసుని తట్టుకోవడం కూడా కష్టమే. అంటే తట్టుకోవడం అని మీరంటారు, ఆదరించిందని నేనంటాను. ఓహ్! వెరీ నైస్ ఆఫ్ రైట్ యూ రైట్. సతీష్ గారు. వెరీ ఎందుకంటే కైండ్ ఆఫ్ ఇప్పుడు యూ. ఇప్పుడు నేను ప్రారంభంలో అన్నాను. కళను ప్రదర్శించడం వేరు, కళ ద్వారా మెసేజ్ ఇవ్వాలనుకోవటం వేరు. యెస్. ఇప్పుడు ఎందుకు ఒక పాట అనేది ఎన్నో ఉద్యమాలకి ఊపిరులూదింది. అవును. అలాగే ఒక కళలు లేనిదే ప్రపంచంలో ఏ చరిత్ర లేదు, ఉద్యమాలు లేవు. అవును. ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ వే. యెస్. 100%. అలాంటిది ట్రెండ్స్ మారిన తర్వాత ఇప్పుడు 2003 అంటే కొంచెం ట్రెండ్ మారిపోయింది కదా. అవును. మొత్తం అప్పటికి ఇప్పటికి వరల్డ్ మారిపోయింది, తర్వాత గ్లోబలైజేషన్ అయిపోయింది, అంతా అయిపోయింది. కానీ మీరు ఆ టైంలో కూడా అలాంటి రిస్క్ చేయటము, ప్రతి సందర్భంలో ఒక మెసేజ్ పంపించాలనుకోవటం, అది గ్రేట్నెస్ కదా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందుకు మిమ్మల్ని ఆదరించే వాళ్ళు, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు అని అంటున్నాను. యెస్. డెఫినెట్లీ అండి. రైట్. డెఫినెట్లీ. అయితే ఇప్పుడు ఈ కామసూత్ర మీరు ఆ నృత్య రూపకాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు మీరు మానసికంగా సిద్ధమయ్యారు కరెక్టే. హ్మ్. కానీ అపోనెంట్ చేసే వాళ్ళకి కూడా కొంచెం ఆ సంసిద్ధత ఉండాలి కదా. అంటే నేను చేసినప్పుడు అంటారా? అప్పుడు ఎలా ఎవరిని ఎట్లా చూస్ అప్పుడు కొంచెం చేసుకున్నారు? ఇబ్బంది పడ్డాను. ఉమ్, కారణం ఏంటంటే నాకు కూచిపూడి డాన్సర్స్‌లో ఆ భంగిమలు నాతో చేసే మగవాళ్ళు దొరకల. దొరకలేదు. ఇబ్బంది కరెక్ట్. పడ్డాను. మీరు అన్నట్టు వాళ్ళు కూడా ప్రొఫెషనల్ గా అయ్యి ఉండాలి కదా. ఎందుకంటే ప్రొఫెషనల్ ఇప్పుడు నన్ను ముట్టుకోవడానికి భయపడి, ఉమ్, నా దగ్గరకు వచ్చి క్లోజ్ మూవ్‌మెంట్ చేయడానికి భయపడే వాళ్ళు ఉంటే, మనం ఆ రససిద్ధి అన్నది కలగదు. కలగదు. కాబట్టి అప్పుడు నేనేం చేశానంటే మన టీవీ యాక్టర్స్ డ్రామా సైడ్ మ్మ్. నుంచి జేఎల్ శ్రీనివాస్ గారు ఒకసారి, ఉమ్, జాకీ గారు ఒకసారి, తెనాలి శేష్ కుమార్ గారు ఒకసారి, ఓకే. అట్లా దే ఆర్ నాట్ డాన్సర్స్, ఉమ్, దే ఆర్ వెరీ గుడ్ యాక్టర్స్. యాక్టర్స్. వెరీ గుడ్ యాక్టర్స్. మ్మ్. సో వాళ్ళు చాలా బాగా సక్సెస్ అయ్యాను. కారణం Okay. ఏంటంటే వాళ్ళు నాతో ఫ్రీగా చేయగలిగారు. రైట్. మీరు అన్నట్టు ఇంకా బ్యారియర్ లేకుండా ఆ బ్యారియర్ లేకుండా మనం ప్లే చేస్తున్నాం ఒకటి అన్నట్టు. ఎగ్జాక్ట్లీ వాళ్ళు టీవీ ముందర సినిమా స్క్రీన్ ముందర ఎట్లా యాక్ట్ చేస్తారో ఉమ్, నాతో స్టేజ్ మీద కూడా అలాగే చేయగలిగారు. సో Okay. ఐ హ్యాడ్ దట్ ప్రివిలేజ్. ఈ రోజు కానీ ఉమ్, ఈ రోజు లక్కీగా బోత్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ దే ఆర్ డూయింగ్ ఫ్రీగా గ్రేట్. చేస్తారు. ఓకే. చాలా ఫ్రీగా చేస్తారు. సో ఇప్పుడు నాకు ఆ రెస్ట్రిక్షన్ పోయింది. ఓకే. ఇప్పుడు మీరు చూస్తే కనుక ఆడ మగ క్యారెక్టర్స్ వేసే ఇద్దరు కూడా ఒకళ్ళని మించి ఒకళ్ళు చేస్తున్నారు డాన్సర్స్లే ఓ ఎక్కడా కూడా. తర్వాత నాకు ఇంకొకటి నచ్చింది డాన్సర్స్లో, మగ డాన్సర్స్లో ఏంటంటే ఉమ్, ఈ బయట కూడా వాకింగ్ చేసేటప్పుడు ఈ కులుకు ప్రదర్శించడం నేను లైక్ చేయను. ఓకే. కొంతమంది యాక్చువల్ అది నిజమైన మా కూచిపూడి గురువులు ఎవరిలో నేను అది చూడలేదు. ఉమ్, ఇది కావాలి మేము డాన్సర్ అని చెప్పుకోవడానికి కొంతమంది ప్రయత్నం, అదేంటో అంటే ప్రదర్శన. అది ఏమవుతుందంటే ఉమ్, డాన్స్ చేసేటప్పుడు స్టేజ్ మీద ఆడ మగ డిఫరెన్స్ తెలియాలి. తెలియాలి. కరెక్ట్. దీనివల్ల కొంచెం దెబ్బతింటుంది మనకి, ఆ ఎమోషన్ అన్నది దెబ్బతింటుంది. నేను కూడా నేను అనుకున్నాను 2-3 సందర్భాలు. అది అవును. ఎప్పుడు ఇది ఎవరికి చెప్పాలో అని నేను ఇన్ని రోజులు నాకు కరెక్ట్ పర్సన్ దొరకలేదు. ఆ, కొందరు మేల్ క్యారెక్టర్స్ కూచిపూడి కానీ మిగతా నృత్య రూపకాలు ప్రదర్శిస్తున్నప్పుడు ఉమ్, వాళ్ళకి ఫీమేల్ గానే అనిపిస్తున్నారు వాళ్ళ ఫీచర్స్ అన్ని. అంటే మేల్ మీరు అన్నట్టు నృత్య రూపకంలో నృత్య భంగిమలు వేయొచ్చు, yes, కానీ అదే సందర్భంలో ఆయన మేల్ అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకోవాలి కదా. అది కొంతమంది చేస్తున్నారు. అసలు నాకు తెలిసిన కూచిపూడి గురువులు ఎవ్వరు అలా లేదండి. ఉమ్, దాంతో ఇప్పుడు నాకు రియల్లీ నా స్టూడెంట్స్ని ఎట్లా, మగపిల్లల్ని కూడా ఎట్లా కల్టివేట్ చేశానంటే ఓకే. ఎక్కడా కూడా వాళ్ళల్లో ఆ ఫెమినిజం అంటే ఉమ్, సపోజ్ వాళ్ళు ఫెమినిన్ క్యారెక్టర్ వేసినప్పుడు ఫెమినిజం వస్తుంది, అవును. మగ క్యారెక్టర్ వేసిన ఆడపిల్లలాగే ఉమ్, మగ ఫీలింగ్ వస్తుంది. Hmm. తప్పిస్తే నువ్వు వాత్సాయన కామసూత్రాలో మగ క్యారెక్టర్ వేసి నువ్వు కులుగుతూ ఉంటే చండాలంగా ఉంది. అవును. సో దట్ సమ్హౌ ఐ కల్టివేటెడ్ దెమ్ అండ్ ఐ ట్రైన్ దెమ్ లైక్ దట్. ఓకే. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం లక్కీగా లేదు నాకు. ఓకే. అంటే మీలో ఎంత అద్భుతమైన కళ ఉంది, అంతర్జాతీయంగా దేశీయంగా పేరు సంపాదించారు, ఎన్నో ప్రదర్శనలు కూడా ఇచ్చారు, చక్కటి రూపం ఉంది. అలాగే మీలో ఒక సంస్కృతి సాంప్రదాయం కట్టిపడేటట్టుగా, అంటే ఉట్టిపడేటట్టుగా మంచిగా బొట్టు కానీ అవన్నీ. అంటే ఈ గతంలో మన చాలా సినిమాలు వచ్చాయి, మనం జయప్రద వీళ్ళందరితో, మన కె విశ్వనాథ్ వీళ్ళు డైరెక్టర్లు ఎక్కువగా ఈ ట్రెడిషనల్ మోడల్ సినిమాలు తీయటం, Hmm. స్వాతి ముత్యం ఇవన్నీ ఇవే అవును. కదా ఆ టైప్లో. మీకు అద్భుతమైన ఎప్పుడు ఎవరు కళాఖండాలు. అలాగా అవకాశం ఏమా స్వాతి నువ్వు రా యాక్ట్ చేద్దు కానీ అని, లేదంటే హీరో రావాలి అలాంటి ఆఫర్స్ ఎప్పుడైనా రాలేదా? చాలా సార్లు వచ్చాయండి. దాసరి నారాయణరావు గారు, కె విశ్వనాథ్ గారు, అలాగే రంగుల కళ నరసింహరావు గారు. ఈ మధ్యన ఒకసారి 6-7 ఏళ్ల క్రితం దిల్ రాజు గారు కూడా సరదాగా ఏదో క్యారెక్టర్ ఉందమ్మా వీలైతే చేయండి అంటే. బేసిక్గా సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం అండి. మ్మ్. మీకు ఒక చిన్న కామెడీ చెప్తాను. ఓకే. మా ఆయన సినిమా డైరెక్టర్, సినిమాలు నేను ఎక్కువ చూస్తాను. ఓహో. ఆయన అంటే సినిమా బాగుంది, ఆ టాక్ రావాలి, దానికి ఏదో రేటింగ్ ఉంటుంది కదా, అవును. అది ఉంటేనే చూస్తారు. ఓకే. మనవ
మొదట వైట్ స్క్రీన్ నుంచి లాస్ట్ స్క్రీన్ వరకు చూడాలి. చూడాల్సిందే. అది ఎలాంటి సినిమా ఏ అయినా, ఏ సినిమా అది భాష సినిమా అయి అయినా ఉండాలి అంతే. సినిమా అయి ఉండాలి. నాకు సంప్రదాయంలో 12 ఎకరాలు, ఉమ్, నా ఇల్లు కూడా అందులోనే ఉంటుంది. Okay. హాస్టల్, కిచెన్ అంతా ఆ అందులోనే. ఏరియాలో 9 బిల్డింగ్స్ ఉంటాయి. ఉమ్, నా కాంపౌండ్ దాటితే నాకు వేరే ప్రపంచం. ఓకే. సంప్రదాయం కాంపౌండ్ లోపల నా ప్రపంచం. ఉమ్, ఆ ప్రపంచంలో సినిమా అన్నది మెయిన్ నాకు. రైట్. సో రోజు కనీసం ఒక షో అన్నా వేయకపోతే నాకు తోచదు. ఉమ్, అంత సినిమా చూస్తాను. బట్ నేను సినిమాలకు వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే బేసిక్గా ఇంట్రెస్ట్ లేదు. ఓహో. రెండోది మెయిన్ ఎక్కువ డాన్స్ వైపు, ఉమ్, ఎక్కువ డాన్స్, కూచిపూడి కూచిపూడి కూచిపూడి, అవును. ఆ తపన మూలాన సినిమాకి పెద్ద ఇంట్రెస్ట్ ఎప్పుడు చూపట్లేదు. ఉమ్, చాలా మంది అడిగారు, మీ ఆయన సినిమా డైరెక్టర్ అయిన చేయలేదు. అవును. బహుశా మీ క్వశ్చన్ నెక్స్ట్. అవును. అది కూడా లేదండి, అస్సలు లేదు. ఎందుకంటే మీలాగా చాలా మంది నాట్య కళాకారులు చాలా మంది హీరోయిన్స్ అయ్యారు. అవును, ఉమ్, చాలా అయ్యారు. మంది. సక్సెస్ నా శోభన, కాంటెంపరీస్ కూడా చాలా మంది ఉన్నారు. శోభన మ్మ్. వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ ప్రొఫెషనల్ గా కొంచెం యాక్చువల్లీ చాలా మంది డాన్సుల కన్నా యాక్ట్రెస్ల గానే పేర్లు పేర్లు తెచ్చుకున్నారు. తెచ్చుకున్నారు. correct. డాన్సర్లు తర్వాత అయ్యారు. తర్వాత అయ్యారు. అవును తర్వాత తెలిసిన తర్వాత గతంలో కూడా ఆమె డాన్సర్ అంట అని అని అనుకునే. అనడానికి వాళ్ళకి సినిమా అన్నది ఒక అడ్వాంటేజ్ అయింది. అవును. కరెక్ట్. రైట్ రైట్. నేను ఐ వాంట్ టు రిమైన్ యాజ్ అ కూచిపూడి డాన్సర్ అండి అంతే. ప్రపంచానికి. ఓకే. అంతే. స్వాతి సోమనాథ్ కూచిపూడి డాన్సర్ అనేది ఏ గుర్తుండాలి. బిరుదులు పెట్టుకొని ఇప్పటికీ ఓన్లీ స్వాతి సోమనాథ్ కూచిపూడి డాన్సర్. రైట్. చాలు చాలు. లైఫ్ కి అది. ఇప్పుడు చిన్నది వచ్చింది, డైరెక్టర్ సంప్రదాయం కల్చరల్ ట్రస్ట్ అని అఫీషియల్ గా వాడుతున్నాను. అవును. తప్పిస్తే నాకు తెలిసి నా ఐడెంటిటీ అనేది కూచిపూడి. ఉమ్. అంతే. మరి దాదాపు 30-40 ఏళ్ళు 40 years అండి. 40 years అయిపోయింది. నాకు ఇప్పుడు అదే అనిపిస్తుంది, అప్పా ఇంత జరిగిందా సమయం. 1980 ఆగస్టులో నా అరంగేట్రం రవీంద్ర భారతిలో ఓ, జరిగింది. 1980. కె విశ్వనాథ్ గారు గెస్ట్గా వచ్చారు. ఓ. అప్పుడే శంకరాభరణం రిలీజ్ అయిన తొలి రోజులు. ఉమ్. అప్పటి నుంచి వారు పరిచయము. ఇప్పటికి ఆల్మోస్ట్ 40 years అంతే. అంతే. 40 years దాటిపోయింది. దాటిపోయింది. ఇంకా 46 years 46 years ఆఫ్ ప్రస్థానం. రైట్. ఇట్స్ ఎ వెరీ లాంగ్ జర్నీ ఆఫ్ కూచిపూడి. ఓకే. సరే కదా, ఇదంతా చూసాము, ఇంకా హ్యాపీగా ఒక గురుకులం గట్రా నడుపుతున్నాము, కొద్ది విశ్రాంతి తీసుకుందాం, అలాగే ఏమైనా అప్పుడప్పుడు అనిపిస్తుంటుందా? గురుకులం కట్టే టైంలో అనిపించిందండి, ఆహా. అసలు ఎందుకు వచ్చాను ఈ శ్రీకాకుళానికి, ఎందుకు ఎందుకు పెట్టుకున్నాను ఈ ఆయనకి సమస్య? ఆ కలెక్టర్కి ఎందుకు మాట ఇచ్చాను, నేను హాయిగా నాదేదో నా అన్నం తింటున్నాను, ప్రోగ్రాంలు ఇచ్చుకుంటున్నాను, 4 టీవీ షోస్ చేసుకుంటున్నాను మ్మ్. హైదరాబాద్లో, ఎందుకు ఈ పంచాయతీ అని ఆ, నేను అనుకోని రాత్రంటూ లేదండి. ఓ. బట్ నౌ ఆఫ్టర్ అకాడమిక్ ఇయర్ మాది 2019లో మొదలైంది, ఉమ్. 7 ఏళ్ళు దాదాపుగా. ఈ 7 ఏళ్ల కాలం తర్వాత ఈ పిల్లల్ని చూస్తే అండి నా కడుపు నిండిపోతుంది. గ్రేట్. ఎందుకంటే ఐ హ్యావ్ ప్రొడ్యూస్డ్ స్టార్స్ ఆఫ్ కూచిపూడి ఆఫ్ నెక్స్ట్ జనరేషన్. 100% కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. ఓకే. సో వీళ్ళ అంటే చాలా అత్యున్నతమైన స్థాయిలో ఉన్న డాన్సర్స్ని ప్రొడ్యూస్ చేశాను సంప్రదాయం కల్చరల్ గ్రేట్ అండి. ట్రస్ట్ ద్వారా. ఓకే. సో వాళ్ళు రేపొద్దున్న వాళ్ళు సొంత క్లాసులో సొంత ఇదో పెట్టుకుని వాళ్ళు ఇంకో 10 మంది, వాళ్ళు ఇంకో 10 మంది. అవునవును, మీరు అన్నట్టు కళనే బతికిస్తున్నాం కదా. అంతకన్నా ఇంకా నాకు కావాల్సింది ఏముంది. సో ఇప్పటికీ కూడా నో, ఓకే. మీ ఆన్సర్కి నో. బహుశా రైట్. అంటే నాకు ఇమోషనల్ డైలాగ్స్ కొట్టడం రాదు, స్టేజ్ మీదే చచ్చిపోతాను అవునవును. మేకప్ లోనే, అది కాదు. కానీ మధ్యన కొందరు మాట్లాడారు ఇలాగా. నాకు వాటి మీద నమ్మకం లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూనే చచ్చిపోవచ్చు, ఎవరికి Right. తెలుసు. అవును. సో అది కాదు, కానీ యాజ్ లాంగ్ ఐ హ్యావ్ స్ట్రెంగ్త్, ఉమ్. నా బాడీలో నా మైండ్లో స్ట్రెంగ్త్ ఉన్నంత కాలం, భగవంతుడు నాకు అనుగ్రహం ప్రసాదించినంత Great. కాలం, ఉమ్. నేను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నంత కాలం నేను వాళ్ళకి చెప్పదలుచుకో. ఓకే. ఏ రోజైతే అమ్మ స్వాతి చాలు అని భగవంతుడు అంటాడో ఉమ్. ఆ రోజు హ్యాపీగా రిటైర్ అయిపోతాను. గ్రేట్. సో ఐ నీడ్ ఆర్డర్స్ ఫ్రమ్ దట్ ఫెలో. అంతే, ఒకరికే ఛాన్స్. ఆయన దగ్గర నుంచి ఆర్డర్స్ రావాలి. గ్రేట్. అంతే. అంటే ఇప్పుడు కొందరు ఏమంటారు అంటే ఈ నాట్యం డ్యాన్స్ ఇదంతా కొంత కాస్ట్లీ ఎఫర్ అయిపోయింది మ్మ్. అంటూ కొందరు ఆసక్తి చూపించడం లేదన్నది ఒక డిస్కషన్ ఉంది సొసైటీలో. ఎందుకంటే ఆ నాట్యం నేర్చుకోవాలన్నా కొంచెం కాస్ట్లీ ఎఫైర్ అయింది ఇప్పుడు. అవును. 2 కొంత ఆసక్తి కూడా తగ్గుతుంది. దీనిపై ఏమంటారు? ఇది 100% కరెక్ట్ అండి. బేసిక్గా అన్ని ఆర్ట్ ఫామ్స్లోకి డాన్స్ అన్నది చాలా ఎక్స్పెన్సివ్. కారణం ఏంటంటే
ఒక గురువు దగ్గర నేర్చుకుంటే సరిపోదు. ఇప్పుడు ఆర్కెస్ట్రా ఇప్పుడు ఒకటి మనకు తగ్గింది ఏంటంటే లైవ్ ఆర్కెస్ట్రా లేదు. లేదు. మా టైంలో మీకు తెలుసో తెలీదో లైవ్ ఆర్కెస్ట్రాతో అదేనండి, అవును మాదే లాస్ట్ జనరేషన్. శోభానాయుడు గారు కానీ మేము అవునవును గానీ, నేను చూశాను. అసలు ఈ కామసూత్ర లైవ్ ఆర్కెస్ట్రాతో చేశాం మ్మ్. కదా మేము. వీ మ్మ్. హ్యావ్ నెవర్ రికార్డెడ్. రైట్, అవును టుడే ఐఎమ్ డూయింగ్ ఆన్ రికార్డింగ్. అవును. కారణం ఏంటంటే ఎఫర్ట్ చేయలేకపోతుంది మ్మ్. లైవ్ ఆర్కెస్ట్రా. అవును రెండోది కాస్ట్యూమ్స్, మేకప్, జ్యువెలరీ. అవును. ఇప్పుడు అంటే నేను బయట ప్రపంచం గురించి అది ఎట్లాగో ఉంది. మ్మ్. దానికి మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు లేదో నాకు తెలియదు కానీ మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ సంప్రదాయం కల్చరల్ ట్రస్ట్ ఒక్కటి ఈ విషయంలో నేను కంపల్సరీ చెప్పాలండి. మ్మ్. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విజను ఈ రోజున ఒక ఏపీని ఒక కల్చరల్ టూరిజం హబ్గా తయారు చేయాలన్న ఆయన విజను మ్మ్. కొంత భాగం మేము చేయగలుగుతున్నాం. ఓకే. అది కారణం ఏంటంటే ఈ రోజున సంప్రదాయంలో ఉన్న పిల్లలు ఎవరూ కూడా పైసా ఖర్చు పెట్టటం లేదు. మ్మ్. ఓకే. విద్య ఫ్రీ, మ్మ్. అన్నం ఫ్రీ, మ్మ్. డాన్స్ ఫ్రీ, డ్రెస్సులు ఫ్రీ, మ్మ్. కాస్ట్యూమ్స్ ఫ్రీ, ఎవ్రీథింగ్ ఫ్రీ. ఫ్రీ. ఓకే. ఎస్. ఎందుకంటే పాపం ఎకనామికల్గా బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు కారెవరు, మ్మ్. కానీ వాళ్ళు ట్రైనప్ చేస్తే ఈ రోజు ఈ స్థాయిలో చేయగలుగుతున్నారు. ఓకే. సో అవర్ ఇన్స్పిరేషన్ ఈజ్ అవర్ చీఫ్ మినిస్టర్. గ్రేట్. సో మనం 10 మందికి విద్యాదానం, అన్నదానం చేస్తే రేపొద్దున వాళ్ళు 1000 మందికి చేస్తారు. అవును. సో టుడే నేను ట్రస్ట్ ద్వారా, సంప్రదాయం కల్చరల్ ట్రస్ట్ ద్వారా మాత్రం ఆ బ్యారియర్ని బ్రేక్ చేశానండి. మ్మ్. టుడే వీఆర్ నాట్ టేకింగ్ నామినల్ ఫీజు 300 రూపాయలు డే స్కాలర్స్కి తీసుకుంటున్నాం ఓకే. నెలకి. ఓ. అంతే, నెలకి. నెలకి. అది చూడండి. కూడా 300 రూపాయలు. అదే రెసిడెన్షియల్ వాళ్ళకి కొంతమందికి మాత్రమే 3000 తీసుకుంటాం. 3000. అంటే అన్నం పెట్టి ఫుడ్ కోసం, అది కూడా ఫుడ్ కోసం రెసిడెన్షియల్, అది కూడా మినిమం మెయింటెనెన్స్. మ్మ్. కొంతమందికి అది కూడా తీసేస్తుంటాను. ఓకే. ఒక లెవెల్కి వచ్చినా తీసేస్తాను నేను. మ్మ్. పిల్లలు బాగా చేస్తున్నారు, మనం ఎందుకు ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చాలామంది అందరూ ముందు ఇప్పుడు వరప్రసాద్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు ప్రకటించారు, మొన్న ఓకే. ఇచ్చారు మ్మ్. డిసెంబర్, శాంతబయటకు వరప్రసాద్ జనవరిలో. రెడ్డి. సో అలాగే మాకు శ్రీమతి ప్రవీణ గారు ఉన్నారు, బోయింగ్ ఇండియా సిఎస్ఆర్ హెడ్. ఓకే. ఆవిడ హెల్ప్ చేస్తున్నారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ హెల్ప్ చేస్తున్నారు. సో వీళ్ళందరూ ఇచ్చే డబ్బుకి ఒక సార్థకత ఏర్పడాలంటే ఎప్పుడు ఏర్పడుతుంది? మ్మ్. డబ్బు గురించి ఆలోచించకుండా టాలెంట్కి మాత్రమే ప్రాధాన్యం priority ఇచ్చి, ఇస్తే- కులానికి డబ్బుకి ప్రాధాన్యం ఇవ్వకుండా మ్మ్. టాలెంట్కి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి వాళ్ళకి నేను నేర్పిస్తున్నాను. ఓకే. ఈ రోజు అందుకే ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్ తయారయ్యారు. ఓకే. గ్రేట్. అది నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను. సీతంపేట, ఇవన్నీ ఐటీడీఎస్, Yes. పార్వతీపురం, సీతంపేట, ఉత్తరాంధ్రలో దాదాపు 4-5 ఐటీడీఏలు, అన్ని అవి ట్రైబల్ ఏరియాస్. ట్రైబల్ ఏరియాస్. అవును, అక్కడి నుంచి కూడా పిల్లలు వచ్చారని నేను విన్నాను. అవును. చాలా హ్యాపీ అనిపించింది. అదండి యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ ఐటీడీఏలు మ్మ్. నేను వెళ్ళి ఆ ఏరియా సీతంపేటకి, అరకు మ్మ్. ఇవన్నీ వెళ్ళి కొంత ఎగ్జామినేషన్ చేసి ఓకే. ప్రాజెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ తోటి వాళ్ళ హెల్ప్ తీసుకుని పిల్లల్ని తీసుకొచ్చి ట్రైనప్ చేశాను. గ్రేట్. సతీష్ గారు ఈ రోజున రవీంద్ర భారతిలో చేసే పర్ఫార్మెన్స్లో మ్మ్. నాయక పాత్రధారులు ఇద్దరు ట్రైబల్ పిల్లలు. బో గ్రేట్ అండి. మ్మ్. ఒక అమ్మాయి బీసీ అమ్మాయి, వాళ్ళిద్దరు ట్రైబల్స్. ఒక ఓ. అమ్మాయి సీతంపేట, ఓహో. ఇంకొక అబ్బాయి అరకు. గ్రేట్. మీరు చూడండి, రైట్. నాకు అదే నమ్మకం అండి, కులం జాతి మీద నమ్మకం లేదు. కాదండి, అంతే. మీరు అన్నట్టు చాలా టుడే సంతోషం ఇది. గవర్నమెంట్ ఆ మాత్రం సపోర్టు, నేను విద్యాపరంగా సపోర్ట్ అవును. ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు ఈ రోజు రవీంద్ర భారతి వేదిక మీద మ్మ్. మీలాంటి పెద్దవాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడే ఇది కల్పించారు. వాతావరణం క్రియేట్ చేశారు. సో ఐ థింక్ దట్ వే సంప్రదాయం ఈస్ డూయింగ్ ఎ వెరీ గుడ్. రైట్. రియల్ ఎప్రిషియేటెడ్ అండి. ఎందుకంటే అది వాళ్ళు వేదిక మీదకి రావటము, వాళ్ళు కూడా ఒక బ్యారియర్స్ మనంతా ఒక్కటే అని. ఎందుకంటే ఎస్, ప్రభుత్వాలు ఎన్ని చేస్తున్నా కొందరు వ్యవహరిస్తున్న తీరు వల్ల కానీ మనం మనం ఒక థర్డ్ పార్టీ అన్నట్టుగా, లేదంటే మనం వేరే అన్నట్టుగా ఒకటి భావన ఉంది. అది చాలా బాగా మాట్లాడారు మీరు. అది క్లాస్ రూమ్ లో కూడా నేను రానివ్వను. ఓకే. నేను టీచ్ చేసేటప్పుడు కులం గురించి మాట్లాడతాను, మ్మ్. జాతి గురించి మాట్లాడతాను, గొప్పతనం, కులం గొప్పతనం, కుల వృత్తుల గురించి మాట్లాడతాను, రైట్. కులం గురించి మాట్లాడతాను. రైట్. కంసాలివాడు గొప్పవాడు, కుమ్మరివాడు గొప్పవాడు, కానీ అందరూ కుల అవును. వృత్తులు, చేనేత వాడు అందరూ వాళ్ళు గొప్పవాళ్ళు. ఎవరు లేకపోతే సమాజం లేదు వాళ్ళు కదా. లేకపోతే సమాజం అవును, లేదు. ఎవరిది వాళ్ళ బాధ్యత వాళ్ళకు ఉంది. ఈ ఎడ్యుకేషన్ ఇస్తున్నానండి, నాట్ ఓన్లీ Great. డాన్స్. నేను గ్రేట్. అయితే ఇక్కడ ఇంకొకటి చాలా ప్రధానమైన విషయం నేను చెప్పాలి సతీష్ గారు. డాన్స్ నేర్చుకున్నాము, దీనివల్ల లాభం ఏమిటి? రైట్. చాలా మంది పేరెంట్స్కి ఇది ఒక అవును. అపోహ ఉంది. ఈ రోజున డాన్స్ నేర్చుకుంటూ ఉన్న లాభాలు ఏంటో సంప్రదాయంలో చూపెడుతున్నాను. ఈ రోజున నా స్టూడెంట్స్, ఆ పిల్లలు ఎవ్వరూ కూడా
వాళ్ళు ఇంట్లో కూర్చొని 20,000 సంపాదించుకుంటున్నారు. ఓ. వాళ్ళు ఉమ్. వాళ్ళ క్లాసెస్ ఉన్నాయి మళ్ళీ మా సంప్రదాయం కాకుండా. ఓహో, వాళ్ళు వేరే వాళ్ళు Yes, ట్రైనింగ్ నేనే ఇచ్చారు. అరేంజ్ చేశాను. ఓహో. ఆన్లైన్ క్లాసులని, ఓహో. బయట క్లాసెస్ అని. Great. ఇది కాకుండా ఉమ్. దే హ్యావ్ నౌ గాన్ టు PhD లెవెల్. ఓ. సో దట్ టుమారో ఎనీ మ్యూజిక్ కాలేజ్, ఎనీ యూనివర్సిటీ, ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి మినిమం ఒక 50,000 ఇచ్చి పోస్టింగ్ ఇవ్వగలరు. గ్రేట్. సో ఫస్ట్ నేను పేరెంట్స్లో క్రియేట్ చేసిన ఒక సెక్యూరిటీ ఫీలింగ్ ఏంటంటే, నా కూతురు నీ దగ్గరకు వస్తోంది, ఓకే. నీ దగ్గర నేను 5 ఏళ్ళు ఉంచాను, ఏం లాభం? రైట్. ఒక డిగ్రీ చేస్తే లాభం ఉంటుంది, ఒక Hmm. కంప్యూటర్స్ చేస్తే లాభం ఉంది. అవును. డాన్స్ కూచిపూడి నేర్చుకుంటే ఏం లాభం? అవును. కూచిపూడి నేర్చుకుంటే డిగ్రీ చేసిన దానికన్నా లాభం ఎక్కువ ఉందన్నది నేను ప్రూవ్ చేశాను. గ్రేట్ అండి. టుడే దే ఆర్ ఆల్ వెల్ సెటిల్డ్ ఫైనాన్షియల్లీ, ఉమ్. అండ్ రేపు పొద్దున పిహెచ్డీలు చేసి ఐ వాంట్ దెమ్ టు హ్యావ్ దేర్ ఓన్ ప్రొఫెషన్. రైట్. కానీ నాకు కూడా ఈ అనుమానం ఉండేది. అవును, అంటే ఎందుకంటే నిజం కూడా అది. మా కుటుంబాల్లో కూడా కొందరు ఇలాగ నాట్యం నేర్చుకోవటం అంటే హాబీగా అవును, సరదా ప్రదర్శించటం, క్లాసులకు వెళ్ళి రావటం చేసేవారు ఇదంతా. మళ్ళీ ఆ తర్వాత ఏదో కోర్స్ చేసుకోవటం, అంటే ఇది మనం ఒక హాబీయే, మన అది, అంటే ఇంట్రెస్ట్ బట్టి నేర్చుకోవటమే. 80% హాబీగా నేర్చుకుంటారు. అవును. కానీ 90% హాబీగా నేర్చుకుంటారు. Hmm. అది చాలా ఇంపార్టెంట్. రైట్. ఇప్పుడు అందరూ డాన్సర్లు కాలేరు, అవును. అందరూ వేద పండితులు కాలేరు, కాలేరు. అందరూ చీఫ్ మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్లు కాలేరు కదా. అవును. కరెక్టే. సో ఎవరు అవును. అది మనకు ఆ కెపాసిటీ అనేది కొంతమందికే భగవంతుడు ఇస్తారు. అవును. మీరు కానీ హాబీగా నేర్చుకున్నందువల్ల ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటేనండి, ఉమ్. రేపు పొద్దున ఆ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీస్కి మంచి సంస్కారం నేర్పుతారు. నేర్పుతారు. వాళ్ళ Great. పిల్లలకి వాళ్ళ పిల్లలకి. అది. తర్వాత రేపు పొద్దున సపోజ్ నా కూతురు ఉమ్. కూతురు ఉమ్. ఆ కూతురికి సరిగ్గా చెప్తోందో లేదో ఆ టీచర్ అనేది వీళ్ళకి ఒక అవగాహన వస్తుంది. అవును. తర్వాత డాన్సర్స్, ఆర్టిస్ట్లో ఒక సంస్కారం ఆటోమేటిక్ వచ్చేస్తుంది. వచ్చేస్తుందండి. ఓకే. ఆ మాట్లాడే మాట్లాడే విధానం, ఆ communication గాని, వ్యవహారికము, ఆ ఉపయోగించే భాష భాష, పద్ధతి. తర్వాత చొరవ ఉంటుంది, ఆ. ఆ డెలికేసీ, సెన్సిటివ్నెస్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నదండి రైట్. ఫైన్ ఆర్ట్స్ నేర్చుకుంటేనే వస్తుంది. గ్రేట్. అది మనకి తెలుగు వాళ్ళకన్నా ఎక్కువ టెమిలియన్స్, మలయాళీస్ వాళ్ళల్లో చాలా ఉంది. ఉమ్. తెలుగు వాళ్ళు ఇప్పుడిప్పుడే అది నేర్చుకుంటున్నారు, అవును. ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నారు. మన పిల్లలు కూడా ఏదో ఒక ఆర్ట్ ఫామ్ నేర్పుదామని. ఉమ్. ఇన్నాళ్ళు కొంచెం మనం అందుకే ఒక 25 ఏళ్ళు వెనకాల ఉంటాం మనం. Right, అవును. అది ఎందుకంటే అప్పుడు పాడుతా తీయగా వచ్చిన తర్వాత చాలా మంది ఎంతమంది ఒక music ప్లాట్ఫామ్ నేర్చుకున్నారు. Yes. శంకరాభరణం శంకరాభరణం తర్వాత సాగర సంగమం తర్వాతే కదండి డాన్సులు, మ్యూజిక్ కి అవును. మనకి మ్యూజిక్ ఒక కూడా పంపించాలి మగ పిల్లల్ని. పిల్లల్ని డాన్స్ నేర్పించాలని కమల్ హాసన్ ని చూసి నేర్చుకున్నారు సాగర నేర్చుకున్నారు. సంగమం. అవును. సో దట్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ ఇప్పుడు తెలుగు వాళ్ళలో వస్తుంది. వస్తుంది. రైట్. థ్యాంక్ యూ స్వాతి సోమనాథ్ గారు. చాలా ఫ్రూట్ఫుల్ ఇంటర్వ్యూ చేశాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఇంక పొలిటీషియన్స్ వీళ్ళతో ఇంటర్వ్యూ చేస్తుంటాము, బట్ ఇట్స్ సంథింగ్ డిఫరెంట్. కానీ ఇది సొసైటీకి అవసరమైంది. మీరు ఒక కళ ద్వారా సమాజాన్ని ప్రేరేపితం చేస్తున్నారు, ఒక సందేశం పంపిస్తున్నారు. రెండోది, ఈ ఐటీడీఏల నుంచి వచ్చిన పిల్లలు వాళ్ళందరూ ఈరోజు రవీంద్ర భారతిలో అందరి ముందు అద్భుతమైన స్టేజ్ షో చేయగలిగే స్థాయికి వచ్చారు. అలాంటి వాళ్ళ వెనక మీలాంటి హస్తం, చేయూతనిచ్చే ఒక హస్తం ఉండటం అనేది రియల్లీ హ్యాపీ. అంతకు మించి మీరు హైదరాబాద్ని వదులుకొని ఒక కాజ్ కోసం శ్రీకాకుళం వెళ్ళి అక్కడ ఈ కార్యక్రమం తీసుకొని ఒక బాధ్యతగా చేయటం అనేది రెండో కీలకమైన అంశం. ఖచ్చితంగా ఈ ప్రయాణం ఇలాగే కొనసాగాలి. మీలో ఉన్న ఆ రెబలిస్టిక్ అప్రోచ్ అనేది తగ్గకూడదు. డెఫినెట్లీ. ఎందుకంటే కళాకారులు వేరు, కళాకారులు మీరు అన్నారు కదా అందరూ డాన్సర్లు కాలేరు కానీ మీరు సంథింగ్ డిఫరెంట్ అని మీరు ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు ద్రౌపది కానీ తర్వాత ఇవి కానీ ఇవన్నీ చేయటం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే రిప్రికేషన్స్ అన్నిటికీ సిద్ధమయ్యే చేయాలి. కానీ ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసినప్పుడే కదా మనం ముందుకెళ్తాం లైఫ్లో. దాన్ని మీరు అక్షరాలను నిరూపించారు. థ్యాంక్ యూ స్వాతి సోమనాథ్ గారు. మనం చూసాం స్వాతి సోమనాథ్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. గతంలో 2 దశాబ్దాల క్రితం నేను ప్రారంభంలోనే చెప్పినట్టు ఎవరైతే వేలెత్తి చూపించారో ఆ వేళ్ళే ఇప్పుడు చప్పట్లు కొట్టే స్థాయికి వచ్చిన వాతావరణం ఒకటి క్రియేట్ అయిపోయింది. అంటే మనం చూసే కళ్ళ బట్టి, మనం ఆలోచించే ఆలోచన బట్టి, మన వివేచన బట్టి, మన విచక్షణ బట్టే మనం థింగ్స్ని డిసైడ్ చేయడం అనేది ఉంటుంది. ప్రతి ఈ సంస్కృతి సాంప్రదాయాల్లో కూడా మనం చూసే దృక్కోణం అనేది చాలా విలువైనదని స్వాతి సోమనాథ్ గారు చెప్తున్నారు. రవీంద్ర భారతిలో 13 అంటే సోమవారం ఇవ్వబోతున్న ఈ కార్యక్రమం అనేది చాలా అత్యున్నతమైన కార్యక్రమం. ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేయాలని 10 టీవీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ స్వాతి సోమనాథ్ గారు. థ్యాంక్ యూ సతీష్ గారు.